ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునే లోక సంకల్ప నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. ఓకేనండి. అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. సో మనం స్టార్ట్ చేద్దామండి. मजान जे चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुप चुबिस नबी सुकान अहले दिल मगू की कतास सुकान सेनास नई दिल बरा कता इंजास बंदे पीर मुगोनम के जिजालम बरहम पीर मार चेकुना आइन अनायत बादशाह ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज ऐसा प्रीतम अवतार मेहर बाबा की जय. Eternal beloved Avatar Meher Baba ki jai. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz Shiraz. Eternal beloved Avatar Meher Baba ki jai. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడకు బానిసవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి నీవు వినిదా నిన్నడును తప్పు అని అనకము. ఏలనగా గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత ఎందే లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను ముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరకు అది అత్యంత ప్రయోజనకారియగును. హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబావు నీవే మెహరు బాబా మెహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబావు నీవే మెహరు బాబా మెహరు బాబా. వేడుకున్న దయతనిచే మెహరు బాబా మా తోడు నీడవై మాపై చూపుము కరుణా మెహరు బాబా మెహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబావు నీవే మెహరు బాబా మెహరు బాబా. గాలిలోన దీపములా ఉన్నామయ్యా జాలి చూపగా మాపై రావేమయ్యా మెహరు బాబా మెహరు బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబావు నీవే మెహరు బాబా మెహరు బాబా. పూజకై పూచిన పూలమయ్యా నీ నామ భజన మేము చేసేదమయ్యా మెహరు బాబా మెహరు బాబా. తల్లివి నీవే
తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబవు నీవే మెహరు బాబా మెహరు బాబా తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే బాబవు నీవే మెహరు బాబా మెహరు బాబా శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ కవి తల్లివి తండ్రివి నీవే అంటున్నాడు. తల్లివి తండ్రివి నీవే అంటే ఇప్పుడు 2 రకాలుగా తీసుకునొచ్చు దీన్ని. ఇప్పుడు నా జన్మకారకుడు అవతార్ మెహర్ బాబా, నా దేహకారకులు ఇప్పుడు నా ఫిజికల్ దేహానికి ఎవరు బర్త్నిచ్చినారో వాళ్ళనమాట. సో తల్లిగా తండ్రిగా ఎప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తాడు. అంటే తోడుగా ఉండి ఏం చేస్తాడు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ నుంచి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ నుంచి రియలైజేషన్ ప్రాసెస్ లో నాకు ఎల్లప్పుడూ అండగా తోడుగా పోషకునిగా రక్షకునిగా నన్ను ఆదుకుంటానే దేవుడు అంటే నా తండ్రి అయిన మెహర్ బాబా. ఎలా ఆదుకుంటాడు? స్టోన్ నుంచి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ నుంచి నన్ను పోషించుకుంటూనే వస్తున్నాడు. అంటే సంస్కారాలు పెంచుకుంటూ కాన్షియస్నెస్ ని వికసించుకుంటూ నన్ను రీఇన్కార్నేషన్ లో పెట్టిండాడు. ఇప్పుడు రీఇన్కార్నేషన్ లో నన్ను కాపాడుతుండేది, నన్ను చూసుకుంటుండేది ఆయనే. సో అది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడ మనకి మాస్టర్ సోల్ అని ఉంది. సో మాస్టర్ సోలు నన్ను ఎల్లప్పుడూ చూస్తుంది, నన్ను ఆదుకుంటుంది, నన్ను పోషిస్తుంది, నన్ను రక్షిస్తుంది అనే దానికి మనకి 9th చార్ట్ లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది అనమాట. ఒకటి మనం 9th చార్ట్ ఓపెన్ చేసి చూస్తే కింద మనకి మాస్టర్ సోల్ అని ఉంటుంది. సో ఆ మాస్టర్ సోలు మనకి రాయితం నుంచి మనకి రీఇన్కార్నేషన్ నుంచి రియలైజేషన్ ప్రాసెస్ అన్నిటికీ కనెక్ట్ అయింటుంది. మనకి లైన్స్ కనపడిస్తాయి అనమాట. ఆ మాస్టర్ సోల్ మనల్ని ఎట్లా ఆదుకుంటుంది అది ఈ పాటలో మనకి చెప్తాడు మనకి కవి. సో అలాగే మనము ఎవరు అంటే మనము ఆత్మలు. మనం ఎక్కడున్నామంటే పరమాత్మలో ఉన్నాము. పరమాత్మలో ఉన్నాం కాబట్టి ఆయన మనందరికీ ఆయనే తల్లి తండ్రి ఆయనే అయ్యి మనందరినీ చూస్తాడు అన్నమాట. సో ఇంతవరకు అర్థమైంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. తల్లివి నీవే తండ్రివి నీవే అనే పాటని చాలా క్లుప్తంగా అందించారు రాఘవేంద్ర. ఎందుకంటే జన్మకారకుడికి స్థూల శరీర కారకులకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనకి ఇప్పుడు మనకి రాఘవేంద్ర చెప్పినట్లుగా చార్ట్ నెంబర్ 9 తో కనెక్ట్ చేసుకుంటే అంటే ఆయనకి అప్పుడు అవతార పురుషుడితో నాతో ఉన్నటువంటి అనుబంధం అనేది ఇప్పటిది కాదు. ఎందుకంటే భగవంతుడితో జీవుడి యొక్క సంబంధం అనేది ఆయా ఒక్క శరీరాలతో మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే జన్మకారకుడు అనేది గుర్తించాలి అంటే సాధారణంగా ప్రతి జన్మలో కూడా మనకి ఏదైనా సంబంధం ఏర్పడింది అంటే ఆ ప్రపంచానికి ఆ శరీరానికి మాత్రమే ఆ పరిమితమైంది. మరో శరీరం వచ్చేసరికి మాత్రము ఇక్కడ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మరొక జన్మకు వచ్చేసరికి మాత్రం ఏమవుతారో మనకు తెలియదు. అంటే ఇక్కడ అంతా కూడా అందుకే మనకి స్టార్టింగ్ లో చెప్పడానికి కారణం అదే. లిమిటేషన్, మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర అనే మాట అనడానికి అర్థం ఏంటి అన్నప్పుడు లిమిటేషన్ అంటే కేవలము నీ కళ్ళ ముందు కనిపించేటువంటి ఆ దేహానికి కనిపించేటువంటి నీ దేహానికి మాత్రమే పరిమితమైనది ఈ యొక్క సంబంధాలు ఈ యొక్క భూ ప్రపంచంలో, ముఖ్యంగా స్థూల ప్రపంచంలో. కాబట్టి కానీ మనకు ముందు ఇప్పుడు ఈ క్షణం మనతో మాట్లాడుతున్న అవతార పురుషుడితో ఉన్నటువంటి సంబంధం కేవలము శరీరాలకి మాత్రమే పరిమితం కాదు, అది ఆత్మకి సంబంధించింది. అందుకే అది ఆత్మ సంబంధం. అందుకే దాని అనంతమైనటువంటి సంబంధం అంటాడు అవుతాడు. సో నీతో నాతో ఉన్నటువంటి సంబంధం ఇప్పటిది కాదురా, ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉంది అంటాడు అవుతాడు. కాబట్టి జన్మకారకుడికి స్థూల శరీర కారకులకి, ఎందుకంటే ఒక చోట
ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే స్థూల శరీర కారకులు, జన్మ కారకులు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని కాస్త స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే గత అవతారమైనటువంటి ఒక బుద్ధావతారం, బుద్ధుడు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మనందరికీ తెలిసింది, సిద్ధార్థుడు రాజుగా ఉన్నప్పుడు రాజకుమారుడు, భార్య, బిడ్డతో ఉన్నటువంటి ఒక లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి ఆ సిద్ధార్థుడికి ఒక వైరాగ్యము, అంటే ఇంతవరకు కనిపించినటువంటి దృశ్యాలు చూడగానే అతడికి వైరాగ్యం వస్తుంది. అతను వైరాగ్యం రావడానికి కారణము ముగ్గురు వ్యక్తులు అని చెప్తాడు. ముగ్గురు వ్యక్తులు కన్నప్పటికీ కూడా 3 నిజాలు ప్రపంచంలో ఇది అబద్ధము అని అవతాడు ఏదైతే చెప్తాడు. ఎందుకంటే ఇది ఒక అబద్ధమైన ప్రపంచం. నీ కళ్ళ ముందు అందంగా కనిపించే ఈ ప్రపంచం అనేది ఫస్ట్ ఆయన పెట్టిన టైటిల్ ఏంటి? ఫాల్స్, జీరో, ఇమాజినేషన్ అండ్ వేకెంట్ డ్రీమ్స్. కాబట్టి మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? అబద్ధము. కానీ ఈ అబద్ధమైనటువంటి ప్రపంచాన్ని అబద్ధంగా యాక్సెప్ట్ చేయగలిగితే నీకు కలిగేది, సంభవించేది వైరాగ్యం. ఇది మనకి సిద్ధార్థుడి యొక్క జీవితం నుంచి మనం ఒక నేర్చుకోవచ్చు. గత అవతారంలో అవతాడు చెప్పినటువంటి పాఠాన్ని, అంటే ఈ ప్రపంచము అబద్ధము, దానిని అబద్ధంగానే నువ్వు అనుభవించగలిగితే మరుక్షణమే సంభవించేది వైరాగ్యం. కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని అందంగానే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండొద్దు, అందరూ హ్యాపీగా ఉంటారు అని శుద్ధోదనుడు, అంటే సిద్ధార్థుడు ఒక తండ్రి తన బిడ్డకి ఉన్నటువంటి నిజాన్ని కప్పివేసి అబద్ధాన్ని మాత్రం అందించేవాడు. కాబట్టి ఎవరికో ఒకరికి ఆ సంఘటన అనేది జరుగుతుంది కాబట్టి మార్పు అనేది, పరివర్తన అనేది, ఆ విధంగా అతను ఊర్లోకి రావడము సిద్ధార్థుడు. అక్కడ మొట్టమొదటిగా చూసింది ఒక వృద్ధుని చూస్తాడు. వృద్ధుని చూడగానే అతనికి వింత వస్తువులు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక మనిషి నిటారుగా నిలబడి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు కదా, ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు కదా అనేటువంటి ఒక అబద్ధమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధార్థుడికి ఒక్కసారిగా ఒక వృద్ధుడు కనిపించేసరికి, అంటే నడుము వంగిపోయి చేతితో కర్ర పట్టుకొని, అంటే అటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు సిద్ధార్థుడు. ఆ వృద్ధుని చూస్తాడు. ఆ వృద్ధుని చూసిన తర్వాత అడుగుతాడు తన యొక్క రథసారథిని, అక్కడ ఒక వింత వస్తువు పోయిందో ఏంటి అన్నప్పుడు, అది వింత వస్తువు కాదు మహారాజా, అతడు మనుషుడే. అది మనుషుడు వంగుతాడా? ఖచ్చితంగా వంగుతాడు. నువ్వు వంగుతావా? నేను వంగుతాను. మరి నేను వంగుతాను, ఖచ్చితంగా వంగి తీరాలి మహారాజా అన్నాడు. వృద్ధాప్యం వస్తే ఎవరైనా కూడా శరీరం అనేటువంటిది శుష్కిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటిది ఉంటుంది. అది ఒక భవిష్యత్తు, మనిషి యొక్క భవిష్యత్తు. ఆ విధంగా నడుచుకుంటూ పోతున్నప్పుడు వెంటనే మరొక రోగిని చూస్తాడు. అంతవరకు రోగాన్ని చూడని, రోగం పేరు విన్నటువంటి ఆ సిద్ధార్థుడికి ఒక రోగి కనిపిస్తాడు. ఒక బాధపడుతున్నటువంటి రోగి కనిపిస్తాడు. అక్కడ అడుగుతాడు. అండ్ చివరికి వచ్చేసరికి ఒక శవాన్ని చూస్తాడు. ఒక శ్మశానాన్ని పడుకోబెట్టి పోతున్నప్పుడు అడుగుతాడు సిద్ధార్థ్, ఎందుకు అతను పడుకున్నప్పుడు కదిలించుకొని తీసుకెళ్తారని అడుగుతాడు. తెలియదు కాబట్టి. ఎందుకు అలా వెళ్తున్నాడు, ఎవరిని, ఆయన పడుకున్నప్పుడు చక్కగా పడుకోనివ్వచ్చు కదా, అతను ఎందుకు మంచం పట్టి తీసుకెళ్తున్నారంటే, అతడు పడుకోలేదు మహారాజా, అతడు శరీరం విడిచిపెట్టాడు. కాబట్టి మరణం అనేది కూడా ఇంతవరకు ఎప్పుడు విన్నటువంటి ఒక సిద్ధార్థుడికి, అంటే మరణం వస్తుందా మనిషికి, అంటే మనిషి చచ్చిపోతాడా, అందరి నుండి ఇప్పుడు అందరు దగ్గరగా ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎప్పుడు ఉండదా? ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎల్లకాలం నాతో ఉండరా? సో నాకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైనటువంటి నేను, ఈ సంబంధాలు అనేది కూడా శాశ్వతం కాదా? ఎప్పటికో రోజు ఎడబాటు అనేది తప్పదా అని అడిగినప్పుడు తప్పదు. ఎవరికైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే ఎడబాటు తప్పదు అని చెప్పినప్పుడు వెంటనే అతనికి కలిగింది వైరాగ్యం. సో వైరాగ్యం కలిగిన తర్వాత అంటే ఎలా వచ్చింది? అవతాడు చెప్పినట్లుగా సంస్కారాలు చూపించినట్లుగా కాకుండా, నీ గురువు చెప్పిన విధంగా నువ్వు ప్రపంచాన్ని చూడగలిగితే, చూస్తూ నువ్వు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకొని ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడంతో నీకు వెంటనే సంభవించేది వైరాగ్యము. అలా వచ్చింది సిద్ధార్థుడికి వైరాగ్యము. కాబట్టి అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఒక జీవుడు తనను తాను తరింప చేసుకోవాలనే జీవుడు సిద్ధార్థుడి జీవితం నుంచి ఏ గుణపాఠం నేర్చుకోవచ్చు అంటే, ఈ ప్రపంచం అనేది అబద్ధము అనేది కనుక కేవలము ఆలకించడం మాత్రమే కాకుండా అనుభవించగలగాలి. ఇది ఒక అబద్ధమైన ప్రపంచము అనేది ఎప్పుడైతే సిద్ధార్థుడికి వచ్చిందో ఆటోమేటిక్ అతనికి వైరాగ్యం వచ్చింది. తర్వాత భార్య, పిల్లలు, రాజ్యాన్ని విడిచిపెట్టి మనకు తెలిసిన విషయం 7-8 సంవత్సరాల పాటు ఆయన అడవిలోకి వెళ్ళిపోవడము, అని చేసిన సాధన అనేది మనం చూస్తూ వచ్చాం. ఒకసారి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు పాయింట్కి వద్దాం.
ఇప్పుడు మనకి రాఘవేంద్ర చెప్పినటువంటి జన్మకారకుడు స్థూల శరీర కారకులకి ఒక చిన్న క్లారిఫికేషన్ మనకి బుద్ధుడి జీవితంలో కనిపిస్తుంది. సో ఏమైపోయింది, అతను బుద్ధుడిగా మారిపోయాడు. అవతార పురుషుడు అన్ని అయిపోయిన తర్వాత హీ బికమ్ బుద్ధ అయిపోయిన తర్వాత, ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడు కూడా ఒక సన్యాసి కాబట్టి అతను వంట చేసుకోవడమో లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. ఒక సన్యాసి జీవితం ఏంటంటే భిక్షాటన చేసి తన యొక్క ఆకలిని తీర్చుకోవాలి, అదొక సన్యాస ధర్మం. సో బుద్ధుడు కూడా అలాగే చేసేవాడు. కాబట్టి ఇలా భిక్షాటన చేస్తూ చేస్తూ తన రాజ్యానికి వస్తాడు, తన తండ్రి యొక్క రాజ్యానికి వస్తాడు. వచ్చి ఈ విధంగా భిక్షాటన చేస్తున్నప్పుడు ఈ విషయం తెలుస్తుంది సిద్ధార్థుడి తండ్రి అయినటువంటి శుద్ధోదన మహారాజ్కి. సో మహారాజ్కి వచ్చి ఇలా మీ కొడుకు వచ్చి ఇలా ఒక సన్యాసి లాగా తయారయ్యేసి మీ దేశంలోనే అతను యాచిస్తున్నాడు, అలా భిక్షాటన చేస్తున్నాడు, మీకు ఎంత తలవంపుగా ఉంటుంది అన్నప్పుడు ఆయన చాలా బాధపడి ఊర్లోకి వస్తాడు. ఎవరు? శుద్ధోదన మహారాజ్. రాగానే ఫేస్ టు ఫేస్ కనిపిస్తాడు, ఎదురుగుండా కనిపించి సిద్ధార్థ అని అడుగుతాడు. సిద్ధార్థ, ఎంత పొరపాటు చేశావు, నన్ను ఎంత బాధ పెడతావు నువ్వు ఎప్పుడు అనుకోలేదు. నేను నీకు జన్మనిచ్చినందుకు, నేను కన్నందుకు ఈ ప్రపంచంలో రావడానికి, ఎందుకంటే నా నుండి వచ్చావు ఈ ప్రపంచానికి. నా నుండి వచ్చినప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నా నుండి వచ్చినప్పుడు నా ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోవాలి, నా నుండి వచ్చినప్పుడు నన్ను బాధ పెట్టకూడదు అని చెప్పినప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తాడు, వెంటనే బ్రేక్ చేస్తాడు బుద్ధుడు. ఒక్క నిమిషము శుద్ధోదన మహారాజా, ఎంత పొరపాటు మాట్లాడుతున్నారు మీరు, ఎంత పొరపాటు ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు అన్నప్పుడు, ఏమన్నారు మీరు? నేను నీ నుండి వచ్చానా, నేను మీ నుండి వచ్చానా, నా జన్మము మీ నుండి సంభవించిందా? ఎంత పొరపాటు మహారాజా, నేను మీ నుండి రాలేదు, నేను భగవంతుడి నుండి మీ ద్వారా లోకానికి వచ్చాను, భగవంతుడి నుండి మీ ద్వారా లోకానికి వచ్చాను. అంటే సిద్ధార్థుడికి జన్మకారకుడు ఎవరంటే భగవంతుడు, తన స్థూల శరీరక కారకులు ఎవరంటే ఎవరి ద్వారా ఈ శరీరం అనేది ప్రపంచంలోకి వచ్చిందో వాళ్ళు స్థూల శరీర కారకులు. కాబట్టి ఇక్కడ ఈ క్లారిటీ ఇచ్చాడు మనకి బుద్ధుడు. అంటే ప్రతి ఒక్కరు కూడా, సో మన కళ్ళ ముందు కనిపించేటువంటి తల్లిదండ్రులు ఏ దేహ కారకులు అన్నప్పుడు ఈ స్థూల శరీర కారకులు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ద్వారా రావడం జరిగింది. ఎందుకంటే ఒక చోట ఒక సత్పురుషుడు ఒక గొప్ప మాట అంటాడు, ఎవరు అంటే కన్న తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డలను చూస్తున్న ప్రతిసారి వీళ్ళు తమ ఆత్మ ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ అనేక జన్మల్లో ప్రయాణం చేసుకుంటూ ఎక్కడో ఒక చోట నా సంస్కారాలకి ఆ ఆత్మకి సంబంధించిన సంస్కారాలకి ఎక్కడో చోట కనెక్ట్ అయింది. కాబట్టి ఇతడిని భగవంతుడు అతడి పని పూర్తి చేసుకోవడానికి నా ద్వారా లోకానికి పంపించాడు అనేటువంటి ఈ అవగాహన లోకంలో ఉండే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి గనుక ఉండగలిగితే, అలాంటి యొక్క అవగాహనని గనక ప్రతి తల్లిదండ్రులు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, వాళ్ళ బిడ్డల వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఒక బాధలు అనేది కూడా 100% తగ్గుతుంది అంటాడు. 100% తగ్గుతుంది. అంటే అక్యుములేషన్ ఉండదు. నా బిడ్డ ఇలా ఉన్నాడే, నా బిడ్డ అలా తయారైపోయాడు అనేటు అలా నువ్వు బాధపడిన ప్రతిసారి దెర్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ సంస్కారస్ అంటాడు అవుతాడు. కానీ ఒక సాధకుడైనటువంటి వాడు, ఎందుకంటే ఎలా చూడాలి, నీ పిల్లల్ని ఎలా చూడాలి, నీ వల్ల నీ పిల్లలేం కాదు ఎవరినైనప్పటికీ, నీ తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే నీ బిడ్డలు కావచ్చు, లేకపోతే నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనప్పటికీ నీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైనప్పటికీ కూడా ఎలా చూడమంటాడు అంటే, మనం గతం మెహరోపాసనంలో ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది సద్గురు జ్ఞానేశ్వరు ఒక సాధకుడు గురించి మాట్లాడుతూ తన బిడ్డల్ని, ఒక సాధకుడు తన బిడ్డల్ని తన బిడ్డల్ని ఎలా చూస్తాడని మనకి గతంలో మెహరోపాసనం చెప్పాడండి సద్గురు జ్ఞానేశ్వర్. మీకు ఎవరైనా గుర్తుందండి? చెప్పారు. చెట్టు నీడలో కొంతసేపు సేద తీరి వెళ్ళేవాళ్ళు అని తెలియజేస్తారు సార్. ఎస్, అంటే ఒక మేక మంద అంటే అలా తీసుకెళ్తూ మధ్యలో ఏదైనా వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా కూడా
ఒక్కసారి ఆ చెట్టు కింద నీడ కింద తలదాచుకుంటారు. అలా చూస్తాడంట సాధకుడైనటువంటి వాడు తన కన్న బిడ్డల్ని. అంటే కొంతకాలము నేను అతని దగ్గర ఉన్నా కూడా నేను అలాగ చూడగలగాలి. అంటే నా కళ్ళ ముందు కనిపించే నా తల్లిదండ్రులు, నా కళ్ళ ముందు కనిపించే నా భార్య బిడ్డలు వీళ్ళంతా ఎవరు అంటే, సో కొంతసేపు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళుతూ మార్గ మధ్యలో కొంతసేపు చెట్టు కింద సేద తీరడానికి వచ్చిన వాళ్ళ చూస్తాడు సాధకుడు అని చెప్పాడు. ఎవరు? సద్గురు జ్ఞానేశ్వర్ చెప్పిన మాట. జ్ఞానేశ్వర్లో ఈ మాట ఉంటుంది. కాబట్టి సో మనకి స్థూల శరీరపు కారకులు అంటే ఎవరు, సో జన్మ కారకుడు అంటే ఎవరు అనేటువంటి స్పష్టత ఉంటే ఒక సాధన అర్థమవుతుంది. ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాము, మనం చేయాల్సిన పని ఏంటి, దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అనవసర విషయాలకి జోక్యం చేసుకోకుండా, అనవసర విషయాలు చిక్కుకోకుండా నువ్వు స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది అర్థం చేసుకోవాల్సింది. జన్మ కారకుడు అంటే ఎవరు అంటే, నా జన్మకి కారకుడు, నా ఆత్మకి సంబంధించినటువంటి మూలము, నా ఆత్మకి సంబంధించినటువంటి పునాది, నా ఆత్మకి సంబంధించినటువంటి ఆధారం ఏదైతే ఉందో అతడే జన్మ కారకుడు. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నప్పుడు, సో నా ఆత్మకి సంబంధించిన వాడు నాకు అవతార్ మెహర్ బాబా. ఈ క్షణం నాతో మాట్లాడుతున్న మెహర్ బాబా ఎవరు అంటే, ఆయన నుండి వచ్చా నేను. ఆయన నుండి సో నా గత జన్మ సంస్కారాలు నేను అవతాడు చెప్పాడు. ఇట్స్ కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ అని. అంటే ఎలాంటి ఘనీభవించినటువంటి సంస్కారముల ఘనీభవించినటువంటి మూసే ఈ జన్మ. మనకి గతంలో చెప్పాడు అవుతాడు. ఇదంతా ఏ జన్మ? ఇప్పటి జన్మ నన్ను నేను తీసుకున్నప్పుడు ఇది ఎక్కడికి సంబంధించిన జన్మ, ఎన్ని జన్మల జన్మ అంటే కాదు, ఒక్కడి తీసుకోమని చెప్పాడు. గత జన్మలో ఆ కన్సాలిడేటెడ్ ఆఫ్ ది ఇస్ మౌల్డ్ అని చెప్పాడు అవుతాడు. సంస్కారముల ఘనీభవించినటువంటి మోసయే. కాబట్టి సో నా గత జన్మలో నాకు ఎవరితో అయితే అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి సంస్కారాలు అనేది చాలా బలంగా ముడిపడి ఉంటుంది, వాళ్ళ ద్వారా లోకానికి వస్తాను. ఇది అవతాడు చెప్పిన మాట. బలంగా ఉంటుంది. గత జన్మలో నేను డెత్ బెడ్ మీద పడుకున్నప్పుడు నేను అనుకుంటాను, ఎవరో కూతురో కొడుకో మనవడో మనవరాలు నేను కొంతకాలం ఉండాలనుకున్నాను నా మనవరాలతో, నా మనవడిని ఇంకొంతకాలం నా మనవడితో గడపాలనుకున్నాను. అంటే ఎక్కడో ఒక చోట శరీరం విడిచిపెట్టే సమయంలో నా యొక్క సంస్కారాలు, నా కాన్షియస్నెస్ అనేది ఏ సంస్కారం మీద సెంటర్డ్ అయి ఉంటుందో అక్కడ నాకు బలపడుతుంది నా సంస్కారాలు. ఆ సంస్కారాలు బలపడేసరికి ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్ గా ఆ మనవడినో లేకపోతే ఆ ముని మనవడినో లేకపోతే కూతురునో కొడుకునో వెంటనే ఒక తల్లిగాను పంపించేస్తాడు. ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతుంది ఎక్కడో ఒక చోట. సో కాబట్టి ఎక్కడో చోట గ్యాప్ తీసుకొని సో ఇప్పుడు ఏమవుతుంది, వెంటనే అటువంటి జన్మే వస్తుంది. ఆ విధంగా ఈ జన్మ అనేటువంటిది అలాంటి తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి భగవంతుడు పంపడం జరుగుతుంది. కాబట్టి స్పష్టమైన అవగాహన ఎలా తెచ్చుకోవాలి అన్నప్పుడు, కాబట్టి భగవంతుడు అంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా నుండి నేను నా కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ తల్లిదండ్రుల ద్వారా నేను ఈ లోకానికి పంపబడ్డాను. నా అంతటిగా నేను రాలేదు. ఎందుకంటే ఇక్కడ అంతా ఏది చాయిస్లెస్ లేదు. ఇదంతా చాయిస్ లేదండి, ఎవ్వరికి చాయిస్ లేదండి. ఎందుకంటే సాధకుడు చెప్పే మాట ఏంటి అన్నప్పుడు, నీకు చాయిస్ లేదు కానీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే కానీ నువ్వు చాయిస్ లేకపోయినా కూడా చాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తావు. నాకు ఇది అనుకుంది జరగటం లేదు కాబట్టి జరిపించాలని ప్రయత్నిస్తావే, అక్కడ నుండి చింత అనేది మొదలవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఈ స్పష్టమైన అవగాహన, నా జన్మకారకుడు అవతార్ మెహర్ బాబా, నా స్థూల కారకులు వచ్చి ఈ సంస్కార పూరితమైనటువంటిది సంబంధము, నా తల్లిదండ్రులు కావచ్చు, లోకంలో ఉన్న అనేక రిలేషన్స్ కావచ్చు. కాబట్టి రెండింటి విషయాల్లో కాస్త అవగాహన తెచ్చుకోగలిగితే మనకి చక్కగా ఇప్పుడు మనకి రాఘవేంద్ర ప్రజెంట్ చేసిన సాంగ్ అనేది చక్కగా అర్థమవుతుందండి. రైట్ అండి. సో మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ ని మనము కొనసాగిస్తున్నాము. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి నిన్న ఎంతవరకు వచ్చాము అన్నప్పుడు ఆల్మోస్ట్ మనము అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథలో చివరి మజిలీకి వచ్చాము. ఇప్పుడు చివరి మజిలీలో ఉన్నాం. చివరి మజిలీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక జంతువుగా అంటే యానిమల్ గా వచ్చేసాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అంటే స్టోన్ నుంచి కూడా స్టోన్
మెటల్, వెజిటేబుల్, వామ్స్, రెప్టైల్స్, తర్వాత తీసుకుంటే ఫిష్, తర్వాత తీసుకుంటే బర్డ్స్, తర్వాత తీసుకుంటే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవల్యూషన్ ప్రాసెస్ లో యానిమల్ దాకా రావడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే జరుగుతున్న ఇప్పటి నా కథ అయినటువంటి పునర్జన్మ ప్రక్రియలో కావచ్చు, లేకపోతే రేపటి నా కథ అయినటువంటి జరగవలసిన రేపటి నా కథ అయినటువంటి ఆ యొక్క ఇన్వల్యూషన్ ప్రాసెస్ లేక రియలైజేషన్ ప్రాసెస్ లో కావచ్చు. కానీ ఇక్కడ మాత్రము అక్కడ అవతారుడు చేసిన ప్రాసెస్ ఒకటే. మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాసెస్ మాత్రం ఒకటే, ఇందులో ఎక్కడ తేడా కనిపించదు. ఎందుకంటే ఒక అసోసియేషన్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ కావచ్చు, లేకపోతే డిసోసియేషన్ కావచ్చు. ఇది ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఫస్ట్ మనం స్టోన్ నుంచి అప్ టు 6th ప్లేన్ దాకా రియలైజేషన్ ప్రాసెస్ లో 6th ప్లేన్ లో ఉన్నటువంటి సత్పురుషుడి వరకు ఇది కొనసాగుతుంది. దీంట్లో ఎక్కువగా కనిపించదు ఎక్కడైనప్పటికీ కూడా. కానీ ఇదంతా ప్రాసెస్ అంతా ఒకటి. అంటే ఐడెంటిఫై అంటే ఫస్ట్ అసోసియేట్ అవ్వడము, తర్వాత ఆ ఫామ్ తో ఐడెంటిఫై అవ్వడము, తర్వాత ఆ ఫామ్ నుండి డిసోసియేట్ అవ్వడము, మళ్ళీ గ్యాప్ రావడం. గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, అక్కడ ఎటువంటి ఫామ్ అంటే ఎటువంటి మాధ్యమం లేకపోయినప్పటికీ కూడా అక్కడ నీ అస్తిత్వం ఉంది. యు ఆర్ దేర్, నువ్వు ఉన్నావు అక్కడ. అంటే దీన్ని బట్టి మనకి 7 రియాలిటీస్ లో అవుతాడు చెప్పినటువంటి ఫస్ట్ రియాలిటీ కనెక్ట్ చేసుకోవచ్చు. నీకు శరీరం లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఉన్నావు, నువ్వుగా ఉన్నావు. నీకు శరీరం లేకపోవచ్చేమో కానీ నీ అస్తిత్వం ప్రకారం నువ్వు ఉన్నావు. యు ఎగ్జిస్ట్ అంటాడు అవుతాడు. కాబట్టి ఎలా ఉంటున్నావు అన్నప్పుడు అంటే ఎంత కాలం అయితే ఈ యొక్క చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతమయ్యనంత వరకు నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు? శరీరానికి సంబంధించినటువంటి సంస్కారాలలో ఉంటావు. కానీ నువ్వుగానే ఉండిపోవడానికి ఎలా ఉండగలుగుతావు అన్నప్పుడు అప్పుడు సంస్కార రహితం అయితే అప్పుడు నీ చైతన్యం అనేది ఆత్మలో కేంద్రీకృతం అవుతుంది. అంటే నీ చైతన్యం అనేది ఆత్మలో కేంద్రీకృతం కానంత వరకు నీకు జన్మలు తప్పదు. ఈ మాట సరిగ్గా అర్థం చేసుకుంటే చాలండి. ఇక్కడ మనకి స్పష్టంగా అంటే ఏం మాట్లాడినా, ఎందుకంటే మన గతంలో మనకి రాఘవేంద్ర ద్వారా అందించినటువంటి ఒక డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రమణ మహర్షి తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన డెత్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి చివరి మాట అంటే ఏంటన్నప్పుడు అబ్జర్ప్షన్ అంటే ఈ యొక్క ఆత్మలో లీనమైనప్పటి నుండి నేనేం చేస్తున్నాను, పూర్తిగా ఆ క్షణం నుండి ఏం జరిగింది, ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతున్నా, నేను చదువుతున్నా, నేను ఏ పని చేస్తున్నా కూడా నేను మీదనే కేంద్రీకృతం అయి ఉన్నాను. నేను మీదనే కేంద్రీకృతం అవ్వాలి. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, నువ్వు ఏది మాట్లాడినా కూడా, ఏ పని చేసినప్పటికీ కూడా నీ చైతన్యం అనేటువంటిది ఆత్మలో నీకు కేంద్రీకృతమై ఉన్నంత వరకు నువ్వు ఒక నిత్యమైన ముక్తుడివి. మనకి గతంలో ఒక మాట చెప్పాడు, మనకి ఒక అన్నమయ్య ద్వారా ఒక మాట మనము నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక నిత్య ముక్తుడు, ఎందుకంటే మనకు అవతాడు చెప్పినటువంటి జీవన్ముక్తుడు అవ్వడానికన్నా ముందు ఒక సాధకుడికి కావాల్సినటువంటి సాధన అంటే నిరంతరం జీవితంలో గడపడానికి కావాల్సినటువంటి ఒక నిత్య ముక్తత్వం, నిత్యంగా ముక్తుడుగా ఉండాలి అన్నప్పుడు అంటే నిత్య ముక్తుడు. ఫస్ట్ మనకు అవతాడు చెప్పిన జీవన్ముక్తుడు కన్నా ఈ బ్రతికుండగానే ఇంకా మోక్షం పొందకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ క్షణం నుండి నిత్య ముక్తుడుగా ఉండొచ్చు. ఈవెన్ సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా నిత్య ముక్తుడుగా ఉండొచ్చు. అంటే సంస్కార పూరితంగా ఉంటూనే సంస్కారరహితమైనటువంటి జీవితం వైపు నీ ప్రయాణం కొనసాగించవచ్చు. కాబట్టి మరి గతంలో అన్నమయ్య చెప్పినటువంటి నిత్య ముక్తుడు ఎప్పుడు అవుతాడని చెప్పాడండి. ఒక జీవుడు నిత్య ముక్తుడుగా ఎప్పుడు తయారవుతాడు? ఒక సింగిల్ లైన్ చెప్పాడు మనకి అన్నమయ్య గత మెహరోపాసనంలో. ఎవరికైనా గుర్తుందండి? జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. మీనాక్షి. కోరిక తన బ్రతుకు గురువాక్యాధీనమై మోర తోపు లేని నిత్య ముక్తుడు తానే. కరెక్ట్. ఇక్కడ ఎలా నిత్య ముక్తుడుగా ఉండాలంటే ఎలా అన్నప్పుడు అంటే
బ్రతికున్నప్పుడు మాత్రమే, అంటే ఈ చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతం కాకుండా, అంటే కేంద్రీకృతం కాకుండా ఉండాలి అన్నప్పుడు, అంటే నీ జీవితము సంస్కారాలకి అనుగుణంగా కాకుండా, అంటే శరీరం అనేది సంస్కారాల అనుగుణంగా ప్రారంభం జరిగిపోతుంది. కానీ ఇక్కడ అవతాడు ఏం చెప్తాడంటే, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని, ప్రతి ఘటనని, ప్రతి స్థితిని, ప్రతి పరిస్థితిని కూడా జరగనివ్వు. వాటితో పాటు నువ్వు కొట్టుకొని పోకు అన్నాడు అవతాడు. నువ్వు వాటితో పాటు నీ జీవితంలో దుఃఖం వచ్చింది, నీ జీవితం అంతా దుఃఖం ఉండడానికి కారణం అది కాదు. అంటే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు 24 గంటలు ఆ బాధలో ఉండడం అనేటువంటిది అజ్ఞానతనం. కానీ నీ శరీరానికి వచ్చింది బాధ. ఎక్కడికి వచ్చింది? నీకు రాలేదు, నీ శరీరానికి వచ్చింది. దుఃఖం ఎవరికి వచ్చింది? నీకు రాలేదు, నీ శరీరానికి వచ్చింది. అది అనుభవించని, నీకేం పని? దానిని ఒక విట్నెస్ గా, సాక్షిలా చూడమన్నాడు. చూడు, నీకు ఏదైనా ఒక గాయం కలిగింది, చూడు, దాన్ని బాగా అబ్జర్వ్ చెయ్యి. చూడు, ఈ శరీరంలో ఉన్నటువంటి కాలికి ఈ క్షణము ఈ బాధ కలిగింది, ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. కాబట్టి దేని వల్ల వచ్చింది? సంస్కారాల వల్ల. నేను పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఈ బాధ ద్వారా ఖర్చు అవుతోంది. ఈ విధంగా గనుక నువ్వు నీ సంస్కారాలకి చెప్పగలిగితే అక్కడ నీకేమవుతోంది? నీకు ఆధ్యాత్మిక ప్రయోజనము అక్కడే కలుగుతుంది. ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు, అక్కడ నీకు కొత్తగా ప్రోగు చేసుకోవడం సంస్కారాలు ఉండవు అక్కడ. ఎందుకంటే నువ్వు ఎవరి మీద అభాండం వేయట్లేదు. పలానా వ్యక్తి కారణం అండి నేను ఇలా పడిపోవడానికి, నా కాలు ఫ్రాక్చర్ అవడానికి, నా కాలుకి ఇంత బాధ రావడానికి కారణం పలానా వ్యక్తి నువ్వు చెప్పడం లేదు. నువ్వేమంటున్నావు? ఇది నేను ప్రోగు చేసుకున్న సంస్కారాలు, వీటి ద్వారా ఖర్చు అవుతోంది అంటున్నావు. దానివల్ల ఏం జరుగుతోంది? నీకు కలిగేటువంటి, నీ కంటికి కనిపించని, నీకు అర్థం కానటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అన్నప్పుడు, నువ్వు కొత్త సంస్కారాలని నువ్వు ప్రోగు చేసుకోవటం లేదు, ఎవరిని క్యారీ చేయట్లేదు. నీ సంస్కారాలు నువ్వు క్యారీ చేస్తున్నావు. ఇది నా వల్ల జరిగిందండి. కాబట్టి అతడు అలా కాదండి, అతడు జస్ట్ ఒక మీడియం మాత్రమే, అతడు ఒక మాధ్యమమే. కాబట్టి అతడు కారణం కాదండి, ఆ మాధ్యమం ద్వారా, ఆ వ్యక్తి ద్వారా నాకు ఇది సంభవించింది. కాబట్టి ఇలా దీనినే సాక్షిలాగా చూడడము. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి, ప్రతి ఘటనని ఒక సాక్షిలా చూడాలి అన్నప్పుడు ఎలా వస్తుంది అలా సాక్షిలా చూసేటువంటిది? ఎందుకంటే మౌలానా జలాలుద్దీన్ రూమి మాస్టర్ అయినటువంటి ఒక షామ్సే తబ్రిజ్ ఒక మాట అంటాడు. ఆయన తన యొక్క 40 రూల్స్ ఆఫ్ లవ్ లో ఒక మాట ఏం చెప్తాడంటే, ఎందుకంటే ప్రవాహంతో కొట్టుకొని పోకు, కానీ ప్రవాహంగా ఉండు అన్నాడు. డోంట్ గో విత్ ద ఫ్లో బట్ బీ ఎ ఫ్లో అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. మానవ జన్మ ఎప్పుడు కూడా ఎంత గొప్పది అంటే, ఎవరో ఏదో జరిగింది కాబట్టి దానితో పాటు బాధపడుతూ కూర్చోవడము, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతూ కూర్చోవడము, ఈ విధంగా ఉన్న సమయాన్ని, ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా, వాటితో పాటు కొట్టుకొని పోకుండా, వాటి కొట్టుకొని పోకుండా నువ్వే ఒక ఫ్లోలా ఉండగలగాలి. కాబట్టి వాటితో వెళ్ళిపోకూడదు నువ్వు. అదే ప్రాబ్లం యాక్చువల్ గా. అది ఇక్కడ ఈ సంస్కారాలు అలా చేస్తూ ఉంది. నీకు దుఃఖం వచ్చింది కాబట్టి నువ్వు చివరి దాకా నీకు దుఃఖం ఉంటుంది. నీకు ఏదైనా బాధ వచ్చింది అంటే నీకు ఇంకా జీవితాంతం ఈ బాధ తప్పదు. కాబట్టి ఆ వ్యక్తి వల్ల బాధ వచ్చింది కాబట్టి ఈ క్షణం నుంచి ఆ వ్యక్తిని ద్వేషిద్దాము అని కలుస్తుంది సంస్కారాలు అనేటువంటిది. నేను అలా మలుచుతుంది, నువ్వు నమ్మేలాగా నేను అలా మలుచుతుంది. దాని పనే అది. కాబట్టి నిజాన్ని నువ్వు అప్పుడు ఆ టైంలో ఏం చెయ్యాలన్నప్పుడు, ఇది నిజం కాదు, అతడు ఒక చిన్న మాధ్యమం మాత్రమే, అతడు కారణం అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇటువంటి ఒక అవగాహన రావాలి అన్నప్పుడు అన్నమయ్య చెప్పినటువంటి పదాన్ని కాస్త అవతాడు విషయంలో కొద్దిగా డైజెస్ట్ చేసుకుంటే చాలండి. ఏమంటున్నాడు అన్నమయ్య ఇక్కడ? కోరిక తన బతుకు గురువాక్యాధీనమైతే. అంటే ప్రతి మనిషికి తన జీవితంలో కోరిక అనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఈ ఒక కోరిక పెట్టుకోమంటున్నాడు జీవుణ్ణి. ఎవరైతే తమను తాము తెలుసుకోవాలి, తమ జీవితాల్ని, తమ జన్మల్ని సార్థకత చేసుకోవాలి అని పరితపించేటువంటి వాళ్ళకి అన్నమయ్య ఒక చిన్న సజెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి జీవన్ముక్తి అనేటువంటిది, మోక్షం అనేది మీకు తర్వాత వస్తుంది, అది తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికి మీరు నిరంతరం నిత్య ముక్తుడుగా ఉండాలి. అంటే అందరితో ఉండి ఎవరికి తగులుకోకుండా. అంటే నిత్యముక్తత్వం అంటే ఏంటి? ఇప్పుడు అవతాడు ఏం చెప్పాడు మనకి? ప్రపంచంలో ఉండు, తప్పు లేదు, కానీ ప్రపంచానికి చెందకు. బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ అంటాడు.
అంటే ప్రపంచంలో ఉండు. ఎందుకంటే ప్రపంచంలో రావడం అనేది కూడా మనకి ఏం చెప్పాడు అవుతాడు, ఇట్స్ అ టెస్టింగ్ గ్రౌండ్. నువ్వు ఏదైతే పోగు చేసుకున్నటువంటి పుణ్యపాపాల్ని అనుభవించడానికి నీకోసం ఏర్పాటు చేయబడినటువంటి టెస్టింగ్ గ్రౌండ్ ఈ గ్రాస్ వరల్డ్. కాబట్టి ఇక్కడ ఉండు, తప్పు లేదు, కానీ వాటికి చెందకు. ఎందుకంటే ఇది నీకు సంబంధించిన నెల కాదు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ గ్రాస్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో నీకు సంబంధించింది కాదు. ఇది కాస్త నీ గుండెల్లో పదిలంగా దాచుకో, గుండెల్లో అండర్లైన్ చేసుకో. ఎందుకంటే దిస్ ఇస్ ద స్ట్రేంజర్ వరల్డ్. ఇది నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావంటే నువ్వు ఒక పరదేశస్తుడి. ఇది నీకు సంబంధించినటువంటి ఊరు కాదు, నీకు సంబంధించిన వాళ్ళంటూ ఎవ్వరు లేరు. ఇదంతా కేవలము ఫర్ ద టైం బీయింగ్, కాస్త సమయం కోసమే. నీ సంస్కారాలు ఖర్చు అయ్యేంత వరకు మాత్రమే ఈ లోకంలో ఉంటావు, అంతే. ఖర్చు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. ఖాళీ చేసి నీ పాటి నీ జర్నీ నువ్వు చేసుకుంటూ పోవాల్సిందే. కాబట్టి గుర్తు పెట్టుకో. సో ఇది టెస్టింగ్ గ్రౌండ్. కాబట్టి ప్రపంచంలో ఉండు, తప్పు లేదు, కానీ ప్రపంచాన్ని చెందకు. అందుకే మనకు అవుతాడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉండడం అనేది సాధ్యపడుతుంది తప్ప ఉండిపోవడం అనేది మాత్రము అయ్యే పని కాదు. కానీ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాను, వీళ్ళ నుండి నేను దూరం అయిపోతాను అనే భయము కానీ బాధ కలిగింది అంటే ఎక్కడో చోట ఒక సంస్కారము ఈ మాటతో నిన్ను మోసం చేస్తోంది. మనం ఇక్కడ ఉండిపోతాము, మనల్ని ఇక్కడ ఎవ్వరు కదిలించలేరు, మనం సెటిల్ అయిపోతాము. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా కూడా ఇక్కడే ఉండిపోతాము. మనం ఎక్కడికి కదలాలి, ఇది మన సొంత నేల, ఇది మన ఊరు ఇది అన్నప్పటికీ కూడా అలా అన్నటువంటి ఎంతో మంది కూడా ఈ ఊరు ఖాళీ చేసి ఆ ఊరు బయట ఉన్నటువంటి శ్మశానంలో ధూళిలో కలిసిపోయారు. కాబట్టి అక్కడ అవతాడు చెప్పిన మాట ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు ఉండడానికే వచ్చావు తప్ప ఉండిపోవడానికి రాలేదు. కాబట్టి సో నీలో ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఒక కోరిక, నువ్వు ఆ కోరిక కలిగి ఉండు అంటున్నాడు అన్నమయ్య జీవుడితో. ఏంటి ఆ కోరిక అన్నప్పుడు, కోరిక తన బ్రతుకు. ఇక్కడ 3 పదాలు కలిపాడండి అన్నమయ్య. 3 పదాలు ఉంటుంది, అందుకే ఆయనని పద పితామహుడు అంటారు. కొన్ని పదాల యొక్క ఒక కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమయ్య చెప్పిన పదాలు. కొన్ని విషయాలు చూస్తే అందులో ఇక్కడ ఇదే ఒకే పదాలు అనిపిస్తుంది, కానీ ఇందులో 3 పదాలు ఉన్నాయి, 3 వాక్యాలు ఉంటుంది. దాంట్లో గురువు, వాక్యము, ఆధీనము. గురు వాక్యాధీనం అయితే, ఇప్పుడు చూడండి, గురువు ఎవరండి? మనకి కళ్ళ ముందు మనతో మాట్లాడుతున్నటువంటి సాక్షాత్ అవతారుడు. ఆయన మాట్లాడుతున్నాడు, గురువు ఉన్నాడు, గురు వాక్యము ఉంది. గురు వాక్యం ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మెహర్ బాబా చెప్పినటువంటి ఒక సందేశం తీసుకుందాం. డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడండి. సో డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పినప్పటికీ కూడా సో మనలో ఎంతమంది వరీ అవ్వకుండా హ్యాపీగా ఉన్నామన్న విషయము మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోతుందండి. ఆన్సర్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి నుండి ఆన్సర్ పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే, కొద్దిగా విచారణ చేసుకుంటే అర్థమైపోతుంది. సో మెహర్ బాబా గురించి మెహర్ బాబా చెప్పిన మాటలు ఇంతకాలం నుండి నేను వింటున్నప్పటికీ కూడా ఎక్కడైనా కూడా చింతించాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ చింతించకుండా సంతోషంగా ఉన్న సందర్భాలు ఎన్నున్నాయి నా జీవితంలో. బాబా చెప్తూనే ఉన్నాడు డోంట్ వరీ బీ హ్యాపీ అని చెబుతున్నప్పటికీ కూడా నా జీవితంలో గతంలో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఎప్పుడో చెప్పిన మాటే కదా, కొత్తదేం కాదు. ఎన్నో సంవత్సరాల ముందు, 25 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు నేను మెహర్ బాబా చెప్పినటువంటి డోంట్ వరీ బీ హ్యాపీ విన్నాను. విన్నప్పటికీ కూడా ఒక 25 ఏళ్ల ముందు ఈ మాట విన్నప్పటికీ ఈ 25 ఏళ్లలో నా జీవితంలో చాలా రకాలైనటువంటి చింతలు వచ్చాయి, వర్రీస్ చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ వర్రీస్ వచ్చినప్పటికీ కూడా ఆ క్షణంలో, ఆ సమయంలో నేను ఎంతవరకు మెహర్ బాబా చెప్పినట్టు విధంగా నేను ఆచరించగలిగాను అని ఎవరెవరు ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆచరించలేకపోతే ఆడ కారణం ఏంటి? నేను ఆయన వాక్యానికి ఆధీనం అవ్వలేదు అని అర్థం అండి. ఆధీనం అవ్వాలి. ఆధీనం అవ్వగలిగితేనే చింతించాల్సిన సమయంలో కూడా నువ్వు చింతించకుండా సంతోషంగా ఉండగలుగుతావు. ఆధీనం అవ్వాలి. గురువు ఉన్నాడండి, గురు వాక్యము ఉంది, కానీ ఆ గురు వాక్యానికి ఆధీనం కాలేకపోతున్నాడు. ఆధీనం అంటే ఏంటి? సరెండర్ టు ద వర్డ్ ఆఫ్ ది మాస్టర్. సరెండర్ అండి.
ఆయన సమర్పణ అయిపోవడం. బాబా చెప్పాడండి, ఏది జరిగినా చీమ కొట్టడం నుండి చావడం వరకు ఏది జరిగినా నా సంస్కారాలకు అనుగుణంగా ఈ దేహం అనేది అనుభవించాలి కాబట్టి వస్తుందండి, అవన్నీ వస్తాయి. కాబట్టి బాబా చెప్పాడండి వరి అవ్వద్దని, వరి అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పాడండి. చెప్పినప్పటికీ కూడా సో ఎంతమంది చేస్తున్నారని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే అక్కడ నువ్వు ఆధీనం కాలేకపోతున్నావు. ఒక్కసారి నువ్వు ఆధీనం కాగలిగితే ఆ క్షణం నుండే నువ్వు నిత్యముక్తుడివి. దానివల్ల చెప్తున్నాడు చూడండి, నీకు గొప్ప హైయెస్ట్ బెనిఫిట్ ఏంటి? ప్రతి మెహరోపాసన స్టార్టింగ్ లో మనకి హఫీజ్ పలకరిస్తున్నట్టు ఆయన చెప్పినటువంటి 3rd కప్లెట్ లో మనం చూస్తే, వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్డ్. అక్కడ లోయెస్ట్ బెనిఫిట్ అని చెప్పాడా, హైయెస్ట్ బెనిఫిట్ అని చెప్పాడండి? హైయెస్ట్ బెనిఫిటేనండి. అంటే ఈ ఒక్కసారి గురువుకి బానిస అవ్వడం ద్వారా గురువు ఎప్పుడైతే అజ్ఞానం నుండి బయటపడేసిన తర్వాత నీకు వచ్చే బెనిఫిట్ అనేటువంటిది ఏంటి? హైయెస్ట్ బెనిఫిట్. ఆ హైయెస్ట్ బెనిఫిట్ తో కంపేర్ చేస్తే నువ్వు ప్రపంచంలో నీకు వచ్చిన ప్రతి బెనిఫిట్ లోయెస్ట్ బెనిఫిట్. ఆ యొక్క ఉన్నతమైన ప్రయోజనంతో కూడినటువంటి ఆ యొక్క ఉన్నత ప్రయోజనంతో నువ్వు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే నీకు ప్రపంచం అంతా కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వు పొందినటువంటివన్నీ కూడా లోయెస్ట్ బెనిఫిటే. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ స్పష్టంగా? నిత్య ముక్తుడు అవ్వాలంటే ఏమో కాదు, నీ గురువు నీకు ఏదైతే మాట చెప్తున్నాడో దానికి నువ్వు ఆధీనం అవ్వాలి. ఆధీనం అవ్వాలి అంటే దానికి నువ్వు ఆల్రెడీ ఆధీనం అయి ఉన్నావు. నీ మనసుకి, నీ సంస్కారాలకి, వాటి నుండి బయటపడాలి. బయటపడితే తప్ప నువ్వు ఆ మాటకి ఆధీనం అవ్వలేవు. కాబట్టి మెహర్ బాబా చెప్పిన ప్రతి మాటకి నువ్వు గనుక ఆధీనం కాగలిగితే ఆ క్షణం నుండే నువ్వు నిత్యముక్తుడివి. ఒక స్వేచ్ఛా జీవి. మానసికంగా నీకు ఇంకా ఆత్మ సాక్షాత్కారం కలగలేదు, నీకు ఇంకా గాడ్ రియలైజేషన్ అనేది ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా నువ్వు స్వేచ్ఛగా ఉంటూ నువ్వు ఎలాంటి ఆలోచనలు అయితే ఆలోచించాలనుకున్నావో అలాంటి ఆలోచనలు ఆలోచించగలుగుతావు. ఎలాంటి మాటలు మాట్లాడగలుగుతావు అలాంటి మాటలు మాట్లాడగలుగుతావు. ఎటువంటి కర్మలు చేయాలి, ఈ జన్మలో నేను చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన తెచ్చుకుంటున్నాను కాబట్టి అటువంటి కర్మలు చేయగలుగుతాను. ఇది నిత్యముక్తత్వంలో ఉన్నటువంటి మ్యాజిక్. ఇది చెప్తున్నాడు అన్నమయ్య మనకి. కాబట్టి అవతాడు చెప్పినటువంటి ప్రతి మాటకి మనం గనుక ఎప్పుడై ఆధీనం కాగలిగితే, ఆధీనం అవ్వాలి. మెహర్ బాబా చెప్పే ప్రతి మాటని, ఆయన చెప్పే ప్రతి మాటని కూడా ఆధీనం కాగలిగితేనే అప్పుడు మనకి ఆ నిత్యముక్తత్వము అంటే స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. ముఖ్యంగా సంస్కారాలకు లోబడాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడో ఒక చోట ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో ఒక చిన్న సజెస్ట్ చేస్తున్నాడు మనకి అన్నమయ్య. కాబట్టి ఇందులో భాగంగా మనకి 2nd పార్ట్ లో మనకి అవతాడు ఇదే చెప్తూ వస్తున్నాడు. అంటే ఏం జరుగుతోంది? స్టోన్ నుంచి కూడా అప్ టు 6th ప్లేన్, అంటే 6th ప్లేన్ లో ఉన్నటువంటి ఆ సత్పురుషుడు వరకు జరిగినటువంటి ప్రతి ప్రాసెస్ అంతా కూడా సేమ్, పెద్ద తేడా మనకేం కనిపించదు. కాబట్టి ఏమవుతోంది? అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అయిన తర్వాత మరొక ఫామ్ తో అసోసియేట్ అవడానికన్నా ముందు గ్యాప్ లో ఏముంటుంది? ఉన్నావు. నీకు శరీరం లేకపోయినప్పటికీ కూడా యు ఎగ్జిస్ట్, నీ అస్తిత్వం అనేది ఉంది. కానీ ఆ అస్తిత్వం అనేది నిజ అస్తిత్వంలో కాకుండా అబద్ధమైన అస్తిత్వంలో ఉండిపోయింది. అంటే ఏమవుతోంది? సో మనకి ఇంతవరకు అవతాడు చెప్పినటువంటి గుప్పెట్లో గాడ్ స్పీక్స్ అనే విషయాలు మనం ఇప్పుడు తీసుకుంటే అవతాడు చెప్పిన మాట ఏంటి? ఎంతకాలం అయితే నీ చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతమయ్యి ఉన్నంత వరకు నీకు జన్మ తప్పదు. అంటే నిన్నటి నా కథ చెబుతున్నప్పటికీ ఇప్పటి నా కథతో కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. కాబట్టి సో మనకి వచ్చేటువంటి ఇంకా మనకి యానిమల్ లో చెప్పే విషయాల్లో కూడా అందుకే చాలా వరకు మనకి కంటిన్యూషన్ ఎక్కువ ఉంటుంది. అవతాడు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి కారణం ఏంటి అన్నప్పుడు అదే ప్రాసెస్ కదండి. ప్రాసెస్ లేని తేడా ఏం కనిపించదు. కాబట్టి అక్కడ మారేటువంటిది ఏం మారుతుంది? ఒకటి సంస్కారములు పెరుగుతూ ఉంది, అట్ ద సేమ్ టైం ఈ కాన్షియస్నెస్ అనేది ఎవాల్వ్ అవుతోంది. ఎందుకంటే కాన్షియస్నెస్ ఎవాల్వ్ బట్టే నీకు అలాంటి ఫామ్ వస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎంత ఇంటర్ కనెక్టెడ్, ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటుంది. సంస్కారాలు పెరగాలి, పెరిగితే తప్ప చైతన్యము వికసించదు. చైతన్యం వికసిస్తే తప్ప
నువ్వు ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి మానుష శరీరం రావడానికి ఇది నీకు దోహదపడుతుంది. నిన్న మనకి చెప్పాడు అవుతాడు. ఇది దోహదపడుతుంది. నీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని, నీ ఆత్మ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి ఏది దోహదం చేస్తుంది? సంస్కారాలు కాదండి, చైతన్యము. ఇది బాగా కాస్త శ్రద్ధతో ఆలకించాల్సిన మాట. కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను తరింప చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఆ సంస్కారాలు కాదు. నీకు దోహదం చేయాల్సింది ఏంటి? నువ్వు గుర్తించాల్సింది ఏంటి? గుర్తుంచుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ఆ చైతన్యాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నేను దోహదం చేసేది చైతన్యం మాత్రమే. కానీ చైతన్యం అనేది ఆ స్థితికి రావడానికి కారణం మాత్రం సంస్కారాలు. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి, ఒకదాంతో ఒక ముడిపడి ఉంటుంది. కాబట్టి అవతాడు చెప్పే మాటలు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అది నిన్నటి నా కథ గురించి చెబుతున్నట్టే ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట సరిగ్గా శ్రద్ధతో ఆలకిస్తే ఇప్పటి నా కథతో అవతాడు కనెక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ విధంగా స్టోన్ నుంచి నిన్నటి వరకు మనకి యానిమల్ ద్వారా మనకి అవతాడు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో నేను చెప్పినటువంటి విషయాల దగ్గర మనకి కొనసాగిస్తున్నాడు అవుతాడు. యానిమల్ లో ఇంకా ఆ ప్రయాణం అనేది ఎలా కొనసాగింది అనే విషయాన్ని మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. As soon as the impressions are experienced and exhausted through the most next species of animal form, this species is dropped by the conscious soul. The soul once again experiences that it is not identified with any gross form of the gross world. మొట్టమొదటి జంతు రూపం జాతికి వెనువెంటనే వచ్చే రూపజాతి సంస్కారాలు అనుభవించబడి ఖాళీ చేయబడగానే ఎరుకగల ఆత్మచే ఈ రూప జాతి విడిచిపెడుతుంది. స్థూల ప్రపంచానికి చెందిన ఏ స్థూల రూపంతోనూ తాదాత్మ్యం చెంది ఉండని స్థితి ఆత్మ మరొక్కసారి అనుభవిస్తుంది. When the animal conscious soul is without any form, the consciousness of the soul is centered in the impressions of the most next species of animal form, just dropped or shed. జంతు ఎరక గల ఆత్మ ఏ రూపం లేకుండా ఉన్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యం అప్పుడే విడిచిబడిన లేక వదిలిబడిన మొట్టమొదటి జంతు రూపం జాతికి వెనువెంటనే వచ్చే జాతి సంస్కారాలతో కేంద్రీకృతమై ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. సో ఇదే విషయాన్ని మనకి కంటిన్యూ చేస్తున్నాడు అవుతాడు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ సో యాజ్ యూజువల్ గా సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? సో మొట్టమొదటి జంతు రూప జాతికి వెనువెంటనే వచ్చేటువంటి రూప జాతి సంస్కారాలు అనుభవించబడి ఖాళీ చేయబడగానే ఎరుకగల ఆత్మ చేత ఈ రూప జాతి విడిచిపెట్టబడుతుంది. అంటే డిసోసియేట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక మీదట అది ఏదైతే విడిచిపెట్టిందో దాని మీద దానికి తనను అలా గుర్తించటం లేదు. అంటే ఏమైపోయింది? ఒక శరీరం అనేది విడిచిపెట్టిన తర్వాత దాని ఫోకస్ ఎక్కడుంది అన్నప్పుడు ఎక్కడ కేంద్రీకృతమైంది? ఆ సంస్కారాలు విడిచిపెట్టబడినటువంటి ఆ శరీరానికి సంబంధించిన సంస్కారాలలో అది కేంద్రీకృతం అయి ఉంటుంది. కాబట్టి దీన్ని అనుభవించాలి అన్నప్పుడు మరి ఇంకొక ఫామ్ తో అది అసోసియేట్ అవ్వాల్సింది. అంటే మధ్యలో ఒక గ్యాప్ లో ఎటువంటి ఫామ్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నట్టు చూడండి అవుతాడు కూడా. సో జంతు ఎరుకు గల ఆత్మ ఏ రూపం లేకుండా ఉన్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విడిచిపెట్టబడిన లేక వదిలివేయబడిన మొట్టమొదటి జంతు రూప జాతికి వెనువెంటనే వచ్చే జాతి సంస్కారములలో కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఏమవుతోంది ఇక్కడ స్పష్టంగా క్లియర్ గా? సో అక్కడ ఏ రూపం లేనప్పటికీ అంటే డిసోసియేషన్ అయిన తర్వాత అంటే అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అయిపోయిన తర్వాత మరొక ఫామ్ తో అసోసియేట్ అయ్యే లోపల మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఆ ఆత్మకి ఆ ఎరుకకి ఆత్మకి ఎటువంటి రూపం లేదు. రూపం లేనప్పటికీ కూడా ఆ ఆత్మ యొక్క చైతన్యము అది మనకి అవుతాడు చెప్తున్నాడు గత కొన్ని రోజులుగానే. ఏంటి అది? ఆ చైతన్యం అనేది ఏం చేస్తుంది? విడిచిపెట్టబడినటువంటి గతంలో అది ఏదైతే అసోసియేట్ అయి ఉన్నప్పుడు అది డిసోసియేట్ అయిన దానికి సంబంధించినటువంటి సంస్కారాలను కేంద్రీకృతమై ఉంటుంది. ప్రాసెస్ అదేనండి.
అదే మనకి స్టోన్ నుంచి ఇప్పటి వరకు మనకి అదే ప్రాసెస్ మనకి రిపీట్ చేస్తాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ అదే లాస్ట్ కి ఏం జరుగుతోంది, సో నెక్స్ట్ కొత్త ఇంకొక ఫామ్ తో అసోసియేట్ అయ్యే లోపల అది ఏం చేస్తూ ఉంటుంది అన్నప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు అవుతాడు. ఆ చైతన్యం అనేటువంటిది మనకి ఆ సంస్కారములలో కేంద్రీకృతమై ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సంస్కారాల ప్రకారము మరొక ఫామ్ తీసుకోవాలి అనేది కూడా ఎప్పుడైతే ఆ కర్త చేత నిర్ణయించబడుతుందో అప్పటిదాకా వెయిట్ చేస్తుంది ఆత్మ వెయిట్ చేసి అక్కడి నుంచి మరొక కొత్త ఫామ్ తో అసోసియేట్ అయ్యి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని మనకి అవుతాడు కంటిన్యూ చేస్తున్నాడు. సో తర్వాత అవుతాడు ఏం చెప్తున్నాడు అనే విషయం మనకి నాగేష్ గారు నర్మదా గారి ద్వారా ఆలకిద్దామండి. These impressions must also be experienced in order that they may be exhausted, and therefore the consciousness of the soul automatically associates itself with another medium, and this perforce tends the consciousness soul to identify itself with the next species of animal form. ఈ సంస్కారాలు కూడా ఖాళీ చేయబడడానికై తప్పనిసరిగా అనుభవించబడాలి. కనుక ఆత్మ యొక్క చైతన్యం స్వతసిద్ధంగా మరొక మాధ్యమంతో సహచర్యం చేస్తుంది మరియు ఇది తప్పనిసరిగా ఎరుకగల ఆత్మ మొట్టమొదటి జంతురూప జాతికి తరువాత వచ్చే జాతికి వెనువెంటనే వచ్చే జాతితో తాదాత్మ్యం చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. After ages and cycles of varied and innumerable associations with and dissociations from diverse species of animal form, the consciousness of the soul eventually associates itself with that medium which tends the conscious soul to identify itself as being the last species of animal form. అనేక యుగాలు కాల చక్రాల పాటు నానా విధాలైన జంతురూప జాతులతో విభిన్నమైన అసంఖ్యాకమైన సాహచర్యాలు మరియు వేరుపడడాలు జరిగిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యం ఎట్టకేలకు ఎలాంటి మాధ్యమంతో సాహచర్యం చేస్తుందంటే దానితో సాహచర్యం చేయగానే ఆ మాధ్యమం ఎరుకగల ఆత్మ తాను జంతు రూపం యొక్క చివరి జాతులతో చివరి జాతిని అని గుర్తించడానికి మొగ్గు చూపేలా చేస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు, సో ఎప్పుడైతే డిసోసియేట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఫామ్ తో అసోసియేట్ అయ్యే లోపల ఏం జరిగింది ఇక్కడ, ఇది ఖాళీ అవ్వాలి. ఈ యొక్క చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతం అయ్యింది అంటే దానికి అర్థం ఏంటి అన్నప్పుడు దానికి ఒక మాధ్యమం కావాలి. ఎందుకంటే ఏ చైతన్యం అయితే ఈ సంస్కారములలో ఎటువంటి సంస్కారాలలో కేంద్రీకృతమైందో అటువంటి సంస్కారాలు అనేది ఖచ్చితంగా అనుభవించాలి ఒక మాధ్యమం ద్వారా. ఇది కొంచెం శ్రద్ధతో ఆలకిస్తే అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ క్లియర్ గా, ఎప్పుడైతే అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అయిన తర్వాత మధ్యలో మరొక ఫామ్ తో అసోసియేట్ అయ్యే లోపల ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏమవుతోంది, అక్కడ ఎటువంటి రూపం లేకపోయినప్పటికీ కూడా నీ చైతన్యం ఏదైతే ఉందో, నీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది దేని మీద ఎందులో కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఎందులో సెంటర్ అయి ఉంది అన్నప్పుడు సంస్కారాలలో సెంటర్ అయ్యింది. ఎందుకంటే ఎంతకాలము ఆ సంస్కారములలో నీ కేంద్రీకృతమై ఉన్నంత వరకు కూడా మనకి చెప్పాడు అవుతాడు. ఇప్పటి పునర్జన్మ విషయం తీసుకుంటే జన్మ తప్పదు. సాధారణంగా తీసుకుంటే ఇక్కడ కాదండి, మనం ఒక పునర్జన్మ విషయం తీసుకుంటే అంటే ఒక మనిషి అవుతాడు స్టార్టింగ్ నుంచి కాకుండా చివరి క్షణంలో నువ్వు శరీరం విడిచిపెట్టే క్షణంలో భగవన్నామ స్మరణ చేయమని ఎందుకు చెప్తున్నాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డిసోసియేషన్ అండి. మనిషి ఎలా పుట్టినా, మనిషి ఎలా బ్రతికినా కూడా అతడి యొక్క రాత, అతడి యొక్క జీవితము, అతడి యొక్క జన్మ, అతడి యొక్క ప్రయోజనం ఎక్కడ నెరవేరుతుంది అంటే ఆ చివరి క్షణంలో మాత్రమే జరుగుతుంది.
ఆ చివరి క్షణంలో మాత్రమే. ఎందుకంటే అది నిర్ణయిస్తుంది. ఎందుకంటే నీ చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతం అవ్వాలా లేదా అనేది కూడా నిర్ణయించేది కూడా ఆ చివరి క్షణాలే. కాబట్టి ఆ చివరి క్షణాల్లో అప్పటికప్పుడు నీకు లోక నామస్మరణ వచ్చినంత తేలిక కాదు లోకేశుడి నామస్మరణ. ఎందుకంటే సంస్కారాలు బాగా మరిగిపోయింది ఈ లోకానికి. ఎందుకంటే లోకం గుర్తు పెట్టుకున్నంత తేలిగ్గా సంస్కారాలకి లోకేశుడిని గుర్తు పెట్టుకోవడం అనేది సాధ్యపడదు సాధారణంగా అయితే. ఎందుకంటే నీకు సంబంధించినంత వరకు నీ జీవితంలో జరిగే అనేక విషయాలు సంఘటనలు నీకు గుర్తున్నంత తేలిగ్గా భగవంతుడి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చెప్పమంటే వెంటనే చెప్పడం అనేది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే సంస్కారాలు అనేది లోకానికి సహకరించినంత తేలిగ్గా లోకేశుడికి సహకరించటం లేదు. అంటే అందుకే ఏమవుతా ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి సంస్కారాలు అనేవి కూడా నీ యొక్క చైతన్యం ఎందుకు సంస్కారాలలోనే కేంద్రీకృతం అయ్యింది. ముఖ్యంగా మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు ఆత్మలో అది కేంద్రీకృతం అవ్వకుండా ఎందుకు సంస్కారాలలోనే ఎందుకు కేంద్రీకృతం అవుతోంది అన్నప్పుడు అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు ఆ చైతన్యం పనేంటి. చైతన్యం అనేది నీకు మానవ జన్మలో ఏ ఉద్దేశం కోసము ఏ ఒక ప్రయోజనం కోసము నీకు పూర్తి చైతన్యాన్ని మానవ జన్మలో నీకు ప్రాప్తింప చేశాడు అంటే అవుతాడు. ఆ పూర్తి చైతన్యంతో నువ్వు అనంత చైతన్యాన్ని పొందాలి. అంటే ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందాలి. కానీ ఆ చైతన్యం నీకున్నటువంటి చైతన్యం యొక్క గొప్పతనాన్ని మర్చిపోవడం వలన అధమమైనటువంటి సంస్కారాల్లో కొట్టుకోపోతున్నాడు అంటాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనకి ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే నిన్నటి నా కథ గురించి చెబుతూనే మధ్యలో కనెక్ట్ చేస్తాడు ఇప్పటి నా కథకి. ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు కాబట్టి ఇవి ఖాళీ అవ్వాలి. సో ఖాళీ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అవతార్ ఏం చెప్తున్నాడు, ఎందుకంటే సఫరింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ అనే మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు అవతార్ చెప్పినటువంటి ఆ మాటను తీసుకున్నప్పుడు ఎందుకంటే అది అంత తేలిగా అందరూ యాక్సెప్ట్ చేయరండి. సఫరింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ అని ఎలా తీసుకుంటారండి. ప్లెజర్ ఈజ్ ఎ గిఫ్ట్ అంటాడు, హ్యాపీనెస్ ఈజ్ ఎ గిఫ్ట్ అంటాడు, లేకపోతే కంఫర్ట్స్ ఆర్ గిఫ్ట్ అంటాడే తప్ప ఎక్కడైనప్పటికీ కూడా సఫరింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ అనే మాటని మనం ఇంతవరకు ఎక్కడ వినలేదు. సాధారణంగా అవతాడు మాట్లాడడానికన్నా ముందు ఎక్కడ కూడా ఈ పదం ఎక్కడ మనకి కనబడేది కాదు, వినబడేది కాదు. సఫరింగ్ అనేటువంటిది ఒక మిజరీ, బాధ అనేది ఒక బహుమానం కింద ఎలా వస్తుంది, కానీ బహుమానం అన్నాడు అవుతాడు. ఆ మాట వెనక ఉన్న అంతరార్థం ఏంటి అన్నప్పుడు నువ్వు ఒక బాధ పడుతున్నావు, నీకు ఒక సఫరింగ్ వచ్చింది అంటే నీకు అక్కడ అంతర్గతంగా నీకున్న గిఫ్ట్ ఏంటి అన్నప్పుడు గిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ స్పిరిచువల్ బెనిఫిట్. నీకు ఆధ్యాత్మికమైన ప్రయోజనం ఉంది. ఏంటి ఆధ్యాత్మిక ప్రయోజనము అంటే అక్కడ నువ్వు ఎగ్జాస్ట్ అంటే నువ్వు అక్యుములేట్ చేసుకున్న సంస్కారాలు, నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఈ సఫరింగ్ ద్వారా ఖర్చు అవుతోందిరా అన్నాడు అవుతాడు. ఖర్చు అవుతోంది అంటే ఏమవుతోంది, నువ్వు నెత్తిన పెట్టుకున్నటువంటి భారం అనేది నెమ్మదిగా తగ్గుతోంది, నీ భారం తగ్గుతోంది, సంస్కారముల యొక్క మోపు తగ్గుతోంది నీకు. స్పష్టంగా అదే చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మోపు తగ్గుతోంది. సో ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా. సో నీకు గిఫ్ట్ అనే మాట ఎందుకు అన్నానా అంటే గిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పిరిచువల్ బెనిఫిట్, ఒక ఆధ్యాత్మికమైన ప్రయోజనం అనేది కలుగుతోంది. అలా ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగిన ప్రతిసారి నీకేమవుతోంది, నీ జీవితం తేలిక పడుతోంది. ఆ సంస్కారముల యొక్క మోపు కింద పడేస్తున్నావు. నువ్వు మోసేటువంటి బరువును బట్టి నీ జీవితం నీ బరువుగా ఉందా తేలికైందా చెప్పొచ్చు. నీకున్న లగేజ్ ని ఒక్కొక్కటిగా కింద తీసి పక్కన పెట్టేసావా అంటే నీకు ఎలాగైతే తేలికైపోతుందో అలా నీ జన్మ కూడా తేలికైపోతుంది. ఈ సంస్కారం యొక్క భారం తగ్గించుకున్నప్పుడు అలా భారం తగ్గించేది సఫరింగ్ అని అవుతాడు. అందుకే ఇక్కడ అదేం చెప్తున్నాడు, ఖాళీ చేయబడుతోంది. మొత్తం ఖాళీ అంటే ఏమైపోతోంది, ఇవన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతోంది. కానీ ఎగ్జాస్ట్ కానీ అది అందరూ యాక్సెప్ట్ చేయరు కదండి. ఇదే అవుతాడు అన్నాడు. నేను సఫరింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ అని చెప్పినా కూడా అది గిఫ్ట్ గా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నాడు అవుతాడు. అదేంటి బాబా సఫరింగ్ అంటే ఇంత బాధపడుతున్నాడు, దీన్ని గిఫ్ట్ అంటావు ఏంటి బాబా, చూడు బాబు ఈ సఫరింగ్ రావడానికి కారణం ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్తున్నాడే. అలా చెప్పడం వల్ల ఏమవుతోంది, ఆ గిఫ్ట్ ని గిఫ్ట్ లాగా దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు సాధకుడు. మనిషి ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అవతార పురుషు సాక్షాత్ భగవంతుడు పరమాత్ముడు చెప్తున్న మాటకి కూడా క్వశ్చన్ చేస్తున్నప్పుడు అలా గిఫ్ట్ ఎలా అవుతుంది బాబా, సఫరింగ్ ఇస్ ఎ మిజరీ, సఫరింగ్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్.
దాన్ని ఎలా గిఫ్ట్ గా తీసుకుంటావు అన్నప్పుడు సాధకుడు మాట్లాడే మాటకి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మాట్లాడే మాటని మనం కాస్త అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఒక సాధకుడు ఏమంటాడు, ఎస్ బాబా ఇది గిఫ్ట్, ఎందుకంటే నీకు నాకు దూరం పెంచినటువంటిది ఏంటి, సరిగ్గా విచారణ చేసే సంస్కారాలే నన్ను నీ నుండి దూరం చేస్తూ ఉంది, నిన్ను మర్చిపోయేలా చేస్తూ ఉంది, నీ నామస్మరణ చేయకుండా చేస్తూ ఉంది. కాబట్టి మొత్తానికి ఏదైనా అడ్డంకి, ఏదైనా అబ్స్టాకిల్ ఉంది అంటే సంస్కారాలే. కాబట్టి ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, ఈ నా మొట్టమొదటి మానవ జన్మ నుంచి లెక్కేసుకుంటున్నప్పుడు సో నేను రెండే జరిగాయి. సంస్కారాల సంగతులు తీసుకుంటే రెండే ఉన్నాయి. ఒకటేంటి అంటే ఆల్రెడీ ప్రోగు చేసుకున్న సంస్కారాల్ని ఖర్చు పెట్టుకోవడము, అట్ ద సేమ్ టైం కొత్త సంస్కారాల్ని ప్రోగు చేసుకోకుండా ఉండడమే. ఇది ఒక సంస్కారాలకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఉండాలంటాడు అవుతాడు. మొదటిది ఏంటి, నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాలు నిజానికి ఖర్చు అవుతోంది ఇక్కడ. నువ్వు అనుభవించే నీ పుట్టుక కావచ్చు, నీ పుట్టిన తర్వాత నువ్వు అనుభవించినటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎలా ఖర్చు అవుతోంది, ఇదంతా కూడా ప్రోగు చేసుకున్న సంస్కారం ఖర్చు అవడమే. కానీ ఖర్చు అవుతున్న ప్రతిసారి ఏం జరుగుతోంది అన్నప్పుడు చాలా మంది ఖర్చు పెడుతూ కూడా మధ్యలో బ్లాక్ చేసుకుంటూ కొత్త వాటిని పోగు చేసుకుంటున్నాడు. నిజానికి వర్రీ స్టార్ట్ అయితే అక్కడే అంటాడు అవుతాడు. నీ చింత ఎక్కడ మొదలవుతుందో తెలుసా, బాగా అర్థం చేసి కాస్త విచారణ చేయమన్నాడు అవుతాడు. చింత అనేది ఎక్కడ మొదలవుతుంది, నిన్నటి వరకు హ్యాపీగా ఉన్నట్టు నువ్వు ఏదో ఒక చిన్న సంఘటన జరగడం వల్ల చింత మొదలైంది. మొన్నటి వరకు కూడా నీకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ప్రతికూలంగా మారాడు, వెంటనే నీకు చింత వచ్చేసింది. మరి నిన్నటి దాకా బాగున్నాడు ఈ వ్యక్తి, ఈ రోజు ఏంటి ఇలా తయారయ్యాడు తెలియదు, ఎందుకో ఇలా తయారని తెలియదు. వెంటనే ఏమైపోయింది, వెంటనే ఆ టైం నుంచి ఏం చేస్తున్నావు, వెంటనే ఆ సంస్కారాలు అనేది కూడా పూర్తిగా ఖర్చు అవ్వకుండా ఏదైతే కారణం కాదో అదే కారణం అనుకున్నావే, ఆ విధంగా సంస్కారాలు చూపించేటువంటి అబద్ధ మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే అవలంబించావో అక్కడ నుండే కొత్త సంస్కారాలు పోగవుతాయి. కాబట్టి నేను బాధపడడానికి కారణము, సాధకుడు ఏమంటాడు, నేను బాధపడడానికి కారణము నా శరీరానికి ఇటువంటి ఒక ప్రమాదం రావడానికి కారణము నేను పోగు చేసుకున్న సంస్కారాలు ఇలా ఖర్చు అవుతోంది. ఖచ్చితంగా ఈ బాధపడడము, ఈ సఫరింగ్ అనేది గిఫ్ట్. ఎందుకు గిఫ్ట్ అంటే కూడా ఈ గిఫ్ట్ ని నేను ఓపెన్ చేసి చూస్తే, ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే నాకేం కనిపిస్తోంది, ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే ఏంటి, పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవడమే. సో పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెడుతూ కొత్త సంస్కారాలని గనుక పోగు చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది, నాకు నా భగవంతుడికి మధ్య దూరం తగ్గుతోంది. ఇలా చూస్తాడండి సాధకుడు. అవతాడు చెప్పిన మాట వెనక ఉన్న అంతరార్థం ఇది. ఇలా తీసుకోగలగాలి, ఇలా తీసుకోమంటున్నాడు అవతాడు. కాబట్టి నీకు నాకు మధ్య ఉన్న దూరం తగ్గుతుందిరా. అలా దానివల్ల నాకు ఎప్పుడైతే నువ్వు దగ్గరయ్యావో ఆటోమేటిక్ గా లోకానికి దూరం అవుతావు. దూరం అవడం అంటే పర్మనెంట్ గా దూరం అయిపోవడం కాదు, మానసికంగా దూరం అవుతావు. అప్పుడు నువ్వు పట్టుకొని వేలాడడానికి ప్రపంచాలంటే ఏమీ లేదు. నీకు అర్థమైంది కదా, ఈ ప్రపంచాలనేది కూడా పరమాత్మ యొక్క నీడలే. నేను నమ్ముకున్నటువంటి పరమాత్ముడి యొక్క నీడలే కదా ఈ మూడు ప్రపంచాలు. కాబట్టి నేను పట్టుకొని వేలాడాల్సింది ఎవరిని, పరమాత్మని తప్ప ఆయన నీడలైనటువంటి ప్రపంచాలని కాదు. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా, చీమ కొట్టడం నుండి చావడం వరకు ఏది జరిగినప్పటికీ కూడా ఐ షుడ్ యాక్సెప్ట్ యాజ్ ఎ గిఫ్ట్ ప్రతిదీ కూడా. కాబట్టి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మెహర్ బాబా చెప్పినటువంటి గిఫ్ట్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అర్థమవుతుంది అందులో ఏముందనే విషయం. కాబట్టి ఊరికి గిఫ్ట్ చూసేసి ఇది గిఫ్ట్ ఎలా అవుతుందండి అని మనం క్వశ్చన్ చేయడం కాదంటాడు అవుతాడు. కాబట్టి అదే మాటను మనకి ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు. ఈ సంస్కారాలు కూడా ఖాళీ చేయబడడానికి తప్పనిసరిగా అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి అన్నప్పుడు అది గతంలో ఇప్పుడు అసోసియేట్ అయ్యి ఐడెంటిఫికేషన్ అయ్యి డిసోసియేట్ అయ్యి ఇప్పుడు ఏమైపోయింది, వితౌట్ ఫామ్ తో ఉంది. ఎక్కడ ఒక చోట ఒక గ్యాప్ లో ఉంది. అంతకన్నా ముందు ఎందుకు అసోసియేట్ అవ్వాల్సి వచ్చింది అంటే బాడీ డ్రాప్ చేసిన తర్వాత, బాడీ నుండి డిసోసియేట్ అయిన తర్వాత కూడా అతడి యొక్క ఆ జీవి యొక్క కాన్షియస్నెస్ అనేది దేనిలో అది కేంద్రీకృతం అయ్యింది అంటే ఇప్పుడు ఇంతవరకు ఏం విన్నాం మనం, ఇంతవరకు ఏం అవతాడు చెప్పిన మాట, డిసోసియేట్ అయిన తర్వాత ఆ చైతన్యం అనేది ఆ సంస్కారములలో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ కేంద్రీకృతమైనటువంటి ఆ సంస్కారాలు ఖచ్చితంగా ఖాళీ చేయబడడానికి తప్పనిసరిగా అనుభవించాలి. అనుభవించాలంటే ఏం కావాలి, మళ్ళీ మాధ్యమం కావాలి. ఇదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. కాబట్టి ఈ సంస్కారములు కూడా ఖాళీ చేయబడడానికై తప్పనిసరిగా అనుభవించాలి.
కనుక ఆత్మ యొక్క చైతన్యము స్వతసిద్ధంగా మరొక మాధ్యమంతో సహచరం చేస్తుంది. మరియు ఇది తప్పనిసరిగా ఎరుకగల ఆత్మ మొట్టమొదటి జంతు రూప జాతికి తర్వాత వచ్చే జాతికి వెనువెంటనే వచ్చే జాతితో తాదాత్మ్యత చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? సో ఎంతకాలం అయితే ఈ చైతన్యం అనేది సంస్కారములలో కేంద్రీకృతం అయి ఉన్నంత వరకు వెంటనే అదేం చేస్తుంది, మరొక శరీరంతో అసోసియేట్ ఎలా చేస్తుంది, మళ్ళీ అదే కాకుండా ఆ రూపంతో తనను తాను గుర్తించేలా చేస్తుంది. ఆ రూపంలో ఎన్ని సంస్కారాలు ఖాళీ చేయాలి, ఎంత వరకు అనుభవించాలి అనేది కర్త ద్వారా నిర్ణయించిన తర్వాత మళ్ళీ డిసోసియేట్ అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ అండి. స్టోన్ నుంచి ఇక్కడ దాకా మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కూడా కరెక్ట్ ఇదే ప్రాసెస్ చెప్తున్నాడు అవుతాడు. కానీ మధ్యలో కొన్ని గొప్ప విషయాలు చెప్తున్నప్పుడు కొంచెం కనెక్ట్ చేసుకోగలిగితే చాలండి. సో కంటిన్యూ చేస్తే ఏంటంటున్నాడు అవుతాడు, అనేక యుగాలు కాలచక్రాల పాటు నానా విధాలైన జంతు రూప జాతులతో విభిన్నమైన అసంఖ్యాకమైన సహచర్యాలు మరియు వేరుపడడాలు జరిగిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము ఎట్టకేలకు ఎలాంటి మాధ్యమంతో సహచరం చేస్తుందంటే దానితో సహచర్యం చేయగానే ఆ మాధ్యమం ఎరుకగల ఆత్మ తాను జంతు రూపం యొక్క చివరి జాతులలో చివరి జాతిని అని గుర్తించడానికి మొగ్గు చూపేలా చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది పూర్తిగా? ఎప్పుడైతే కంప్లీట్ గా నిజానికి ఆత్మ ఎవరండి? ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది, అనంతమైనది, రూపరహితమైనటువంటి ఆత్మ తనను తాను ఎలా పోల్చుకుంటుంది, తనను తాను ఎలా గుర్తిస్తోంది అంటే ఇటువంటి రూపాలతోని గుర్తిస్తోంది. అంటే ఇది ఆత్మగా తనను తాను గుర్తించకుండా ఇంకా రూపంతో గుర్తిస్తుంది అంటే కారణము ఇంకా కూడా అక్కడ సంస్కారాల యొక్క ఒక బరువు అనేది ఉండిపోయింది, సంస్కారాల యొక్క లగేజ్ అనేది ఉండిపోయింది. కాబట్టి అది ఆ విధంగానే మొగ్గు చూపిస్తుంది తప్ప, అంటే రూపం తీసుకోవడం మీద మొగ్గు చూపిస్తుంది, ఆ రూపం తీసుకునేలాగానే ఆ మాధ్యం వైపే వెళ్తుంది తప్ప తన యొక్క ఆధారము, తన యొక్క పునాది, తన యొక్క మూలమైనటువంటి ఆత్మ వైపు అది వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అన్నప్పుడు ఇంకా ఆ యొక్క జీవుడు తనను తాను ఆత్మగా తెలుసుకోవడానికి ఇంకా అభివృద్ధి చేయబడిన చైతన్యాన్ని పొందబడలేదు. ఎందుకు మొగ్గు చూపుతోంది అన్నప్పుడు ఇంకొక మాట బాగా అర్థం కావాలి మనకి. అవతాడు ఈ రోజు నుంచి చెప్తున్నా మాట, ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో అవతాడు చెప్పింది ఏంటి, ఎందుకు మొగ్గు చూపుతోంది? ప్రతిసారి కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్, ఆత్మ యొక్క చైతన్యము ఎలా ఉండాలి? అది ఆత్మ పట్ల చైతన్యంగా ఉండాలి కదా, ఆత్మ యొక్క ఎరుకలో ఉండాలి కదా. కానీ ఆత్మ యొక్క ఎరుకలో ఉండకుండా ఇంకా ఎందుకు శరీరపు ఎరుకలోనే ఉంది అంటే దానికి కారణం ఏంటి? మొదటిది అంటే నిన్ను నువ్వు ఆత్మగా తెలుసుకోవడానికి ఇంకా చైతన్యం అనేది అభివృద్ధి కాలేదు. నెంబర్ 2, ఇంకా సంస్కారాలు అనేది ఇంకా పెరుగుదల ఇంకా ఆగలేదు. ఎందుకంటే మానవ జన్మకు వచ్చేసరికి 2 జరుగుతాయని చెప్పాడు అవుతాడు. ఒకటేంటి, సంస్కారాలు పెరగడం అనేది ఆగిపోతుంది. రెండోది ఇంకా చైతన్యం అనేది వికసించడం కూడా ఆగిపోతుంది. అప్పటి ఆ దశ వరకు కూడా ఆత్మ తనను తాను అనంతమైనదని, తనను తాను శాశ్వతమైనదని, తనను తాను రూపరహితమైనది అనేటువంటి నిజాన్ని అది డైజెస్ట్ చేసుకోవడము లేకపోతే అనుభవించడం అనేది జరగదు. కాబట్టి ఈ సంస్కారములు అనేటువంటిది పెరుగుదల ఆగలేదు. కాబట్టి ఇంకా ఆత్మ తనను తాను ఆత్మగా తెలుసుకోవడానికి ఇంకా చైతన్యం అనేది వికసింప చేయలేదు. కాబట్టి అప్పటి వరకు, ఆ దశ వరకు, ఆ క్షణం వరకు కూడా ఇలా రూపాల మీద మొగ్గు చూపుతూనే ఉంటుంది. ఇంకొక దాని మీద ఇంకా ఖాళీ చేయాలి, నాకు ఇంకా రూపం కావాలి, నాకు ఇంకొక రూపం కావాలి, రూపం కనెక్ట్ అయిన తర్వాత వాటితో నేను గుర్తించాలి అనేటువంటి లంపటము అనేటువంటి మొగ్గు చూపేలా చేస్తుంది. కాబట్టి మొగ్గు చూపేలా చేస్తుంది అనే మాట మనం తీసుకున్నప్పుడు ఈ 2 విషయాలు కాస్త శ్రద్ధతో ఆలకిస్తే సరిపోతుందండి. ఈ 2, మొదటిది ఏంటి, సంస్కారాలు అనేది పెరగడం ఆగిపోనంత వరకు, చైతన్యం అనేది పూర్తి చైతన్యంగా వికసించనంత వరకు ఇది మాధ్యమం వైపు మొగ్గు చూపుతూనే ఉంటుంది. ఇది మనకి అవతాడు చెప్తున్నటువంటి విషయం. తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని మనము ఆంజనేయులు మరియు రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి.
all throughout the experiences of the animal conscious soul, the soul identified itself through its consciousness with varied species of animals in the grass world, in water or earth and below the surface of the earth, and realized the experiences of an animate creature, usually as quadrupedal arthrized being, endowed with life, sensation, and voluntary motion, and which all the while had to struggle for sustenance and survival, sometimes as an herbivorous creature and sometimes as a carnivorous creature. The animal form has no erect or upright posture and has a tendency to look down with dropping head. Apes, however, are the most evolved types of animals, and they tend to stand erect like human beings. ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రజనీ గారు అందుబాటులో లేరు, నేనే కంటిన్యూ చేస్తున్నాను. జంతు ఎరుక గల ఆత్మ యొక్క అనుభవాలన్నింటిలో ఆత్మ నీటిలోను, భూమి మీద, భూగర్భంలోను ఉండే స్థూల ప్రపంచంలోని విభిన్న జంతు జాతులతో తాదాత్మ్యం చెందుతూ తన చైతన్యం ద్వారా తాను ఒక ప్రాణినని, సాధారణంగా 4 కాళ్ళు గల జంతువునని, ప్రాణం, ఇంద్రియ జ్ఞానం, స్వచ్ఛంద గమనం కలదానినని, ఆహారం కోసం అలాగే మనుగడ కోసం ఎప్పటికీ తప్పక పోరాడాలని, ఒక్కోసారి శాకాహారిని, ఒక్కోసారి మాంసాహారిని అనే అనుభవంతో తెలుసుకుంది. జంతు రూపానికి నిటారుగా నిలబడి ఉండే లేక తల పైకెత్తి ఉండే భంగిమ ఉండదు. తల కిందికి వేలాడుతూ కిందికి చూస్తూ ఉండే పోకడ దానికి ఉంటుంది. అయితే తోకలేని కోతులు అత్యంత పరిణతి గల తరగతులకు చెందిన జంతువులు, మరియు అవి మానవుల వలె నిటారుగా నిలబడటానికి మొగ్గు చూపుతాయి. Ultimately, after ages and cycles, when all the impressions of the most last but one species of animal form are experienced and adjust through the medium of the most last species of animal form, the consciousness of the soul dissociates itself from the most last species of animal form, and the conscious soul no longer identifies itself with this most last species of animal form. This form is dissociated by the consciousness of the soul and is dropped or shed. However, through the most last species of animal form is dropped or shed, the impressions of the most last species of animal form are left or retained, and the consciousness of the soul is centralized or focused on the impressions of the most last species of animal form. The conscious soul is once again without form. చివరకు అనేక యుగాలు కాలచక్రాల తర్వాత చిట్ట చివరి జంతు రూప జాతికి పూర్వం ఉండే జాతి సంస్కారాలన్నీ చిట్ట చివరి జంతు రూప జాతి మాధ్యమం ద్వారా అనుభవించబడి ఖాళీ చేయబడిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యం చిట్ట చివరి జంతు రూప జాతి నుండి వేరుపడుతుంది. ఎరుకగల ఆత్మ ఇకపై చిట్ట చివరి జంతు రూప జాతితో తాదాత్మ్యం చెందదు. ఈ రూపం ఆత్మ యొక్క చైతన్యంచే వేరు చేయబడుతుంది మరియు విడిచిపెట్టబడుతుంది లేక వదిలివేయబడుతుంది. అయితే చిట్ట చివరి జంతు రూప జాతి విడిచిపెట్టినప్పటికీ లేక వదిలివేయబడినప్పటికీ చిట్ట చివరి జంతు రూప జాతికి చెందిన సంస్కారాలు మిగిలే ఉంటాయి లేక నిలిచే ఉంటాయి. ఆత్మ యొక్క చైతన్యం ఈ చిట్ట చివరి జంతు రూప జాతి సంస్కారాల మీద కేంద్రీకృతమై లేక లగ్నమై ఉంటుంది. ఎరుకగల ఆత్మ మరొకసారి ఏ రూపం లేకుండా ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి
ఒక జంతు రూపంలో అంటే అసోసియేట్ అయినప్పుడు ఆ జంతు రూపంతో ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, దాని లక్షణాలు ఏంటి, రకరకాలటువంటి జంతువుల గురించి మనకి అవతాడు చెప్తున్నాడు. వాటి లక్షణాలు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక చోట కాస్త నీటిలోను, తర్వాత భూమి మీద, భూగర్భంలోను ఇలా రకరకాలుగా మన జంతువులు ఏం చేస్తుంది అంటే ఆ జాతులతో తమను తాము గుర్తిస్తూ ఉంటుంది. అంటే నేను దానికి సంబంధించిన ప్రాణిని, నేను ఒక జింకని, నేను ఒక పులిని అనేటువంటి అనేక రకాలైనటువంటి మన జంతువులు తీసుకుంటున్నప్పుడు అది ఎలా తనను తాను గుర్తిస్తుంది, ఆ రూపంతో ఎలా గుర్తిస్తుంది అని చెప్పినప్పుడు ఒక్కొక్క విధంగా లక్షణాలు, ఒక్కొక్క సాధారణంగా 4 కాల జంతువునని, సో ప్రాణము, ఇంద్రియ జ్ఞానము, స్వచ్ఛంద గమనము కలదానినని. కాబట్టి తనను తాను కాపాడుకోవడానికి, స్వచ్ఛందం అంటే ఏంటి, తనను తాను కాపాడుకుంటుంది. ఒక పులి వస్తున్నప్పుడు జింక ఏం చేస్తుంది అంటే వెంటబడుతున్నా కూడా తను కాపాడుకోవడానికి ఆ స్వచ్ఛందంగా చేసుకుంటుంది. అదే విధంగా ప్రతి జీవరాశి మనం చూస్తున్నప్పుడు, ముఖ్యంగా జంతువుల విషయం చూసుకున్నప్పుడు, అంటే ప్రతి ప్రాణికి ఉంటుంది ఆహారం కోసము, మనుగడ కోసం పోరాడాలనే విషయం మనకు కరెక్ట్ గా అంటే కళ్ళ ముందు ఎక్కడ కనిపిస్తుంది మనకి స్పష్టంగా అంటే మనకి వామ్స్ రెఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టోన్ లో కానీ, మెటల్ లో కానీ, వెజిటేబుల్ లో కానీ ఇలాంటిది లక్షణం మనకు కనబడదు, కానీ అక్కడ కూడా ఉంటుంది కానీ కనబడదు. ఎందుకంటే ఒక చెట్టు కానీ ఒక కదలిక లేదు కాబట్టి, ఎందుకంటే అది ఉన్న చోటనే దానికి కావాల్సిన ఆహారము, ఆ ఉన్న చోటనే తన మనుగడని తప్పకుండా అది పోరాడుతూనే ఉంటుంది, కానీ లోకానికి కనబడకపోవచ్చు. కానీ ప్రపంచానికి మాత్రము ఇక్కడ అవతాడు చెప్పినటువంటి జంతువుకు ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడైతే వచ్చిందో స్వచ్ఛందంగా గమనం అంటే పూర్తి కదలిక, అంటే తనను తాను కాపాడుకోవాలి, తనకు ఒక ఆహారం అనేది ఏర్పాటు చేసుకోవాలి, కాబట్టి ఆకలి కోసము పోరాడాలి అనేటువంటి మనుగడ, దాని గురించినటువంటి ఒక విధమైన సంస్కారం. వాటికి ఆలోచన అనే పదం కన్నా అదొక సంస్కారము. ఒక 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 పురుగు విషయం మనం చూస్తున్నప్పుడు, అదొక ఫ్యామిలీ పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఆ తల్లి పురుగు ఏం చేస్తుంది, అలా బయటికి వెళ్ళి ఏదైతే దొరుకుతుందో ఇంట్లోనే మనకి వెతికి ఏం చేస్తుంది, తన పిల్లలకి తీసుకెళ్లి పెడుతుంది. అంటే అక్కడ కూడా ఉంది ఆ సంస్కారం అనేటువంటిది. ఎందుకంటే ఆ సంస్కారం అనేది కూడా ఎప్పుడైతే అంటే తనను తాను ఆ శరీరంగా గుర్తించడమే కాదు, తన బిడ్డ కూడా నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి గుర్తింపు అనేది అన్ని చోట్ల ఉందండి, ఎక్కడి నుంచో ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ పురుగు పుట్ర చూస్తే మనకి స్పష్టంగా కనబడుతుంది, ఎందుకంటే మోర్ కాన్షియస్నెస్ కాబట్టి. అంటే పూర్తి కదలిక కలిగినటువంటి ఈ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనం చూస్తే అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వామ్స్, రెప్టైల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాబట్టి పోరాడాలని. సో ఒక్కోసారి ఏంటి, కొన్ని మనకు జంతువులు వెజిటేరియన్ గా ఉంటుంది, కొన్ని నాన్ వెజ్ గా ఉంటుంది. నాన్ వెజ్ తినే దానికి వచ్చేసి మీరు వెజ్ ఇస్తే తినదు, సో వెజిటేరియన్ తినేటువంటి దాన్ని తీసుకొచ్చి నాన్ వెజ్ పెడితే తినదు అది. ఎందుకంటే దాని యొక్క ప్రకృతి ధర్మం అది కాదు, తన సంస్కారం అది కాదు. ఎందుకంటే తన దేహం అనేటువంటిది కూడా సస్టైన్ అవ్వాలి, మనుగడ సాగించాలి, ఆకలి తీర్చుకోవాలి అంటే దానికంటూ ఒక లక్షణం ఉంటుంది. కాబట్టి శాకాహారం ఏం చేస్తుంది, చెట్లో లేకపోతే తినేసి బతికేస్తుంది. ఇప్పుడు ఒక క్రూర మృగాలైనటువంటి ఒక పులిను మనం చూస్తున్నాం, క్రూర మృగాలు మాత్రం ఖచ్చితంగా ఆ మిగతా ప్రాణుల్ని చంపుకునే తింటుంది, అంటే అది మనుగడ కోసం చేస్తూ ఉంది. కాబట్టి అనుభవాలని అనుభవంతో తెలుసుకుంటుంది. సో జంతు రూపానికి నిటారుగా నిలబడి ఉండే లేక తల పైకెత్తే భంగిమ ఉండదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇప్పుడు మనిషి నడిచినట్లుగా అలా నిటారుగా ఉండదు. అందుకే మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఏ జంతువు కూడా ఇక్కడ కూడా అంటే మనం రాతి నుండి కూడా, రాతి అనేది కూడా అది వాలంటీర్ గా ఒక కొండలా కనిపిస్తుంది తప్ప ఒక మనిషి లాగా స్ట్రైట్ గా నిలబడి నిటారుగా నిలబడడం అనేటువంటిది ఒక మనిషికి మాత్రమే సంభవించింది. ఎందుకంటే భగవంతుడు దాని ఒక పర్ఫెక్ట్ ఫామ్ అని చెప్పాడు అవుతాడు. హ్యూమన్ ఫామ్ ఎలాంటిది అన్నప్పుడు ఇంతకన్నా గొప్ప ఫామ్ అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఇది గొప్ప ఫామ్, ఇది మానవ రూపం అనేటువంటిది కూడా అది పరిపూర్ణమైనటువంటి రూపం. అంటే నువ్వు పరిపూర్ణమైన ఆత్మను తెలుసుకోవడానికి ఇది ఒక పరిపూర్ణమైనటువంటి మాధ్యమము, రూపం అని చెప్పాడు అవుతాడు. కాబట్టి అది ఎక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ అనిమల్స్ లాస్ట్ కి వచ్చేసరికి యాప్ అంటాడు అవుతాడు, ఏపీఈ అంటాడు, యాప్ అంటాడు. అది చింపాంజీలా ఉంటుంది, అది ఏమనడానికి లేదు, కానీ మనిషి రూపంలోనే ఉంటుంది. చూసారు అది నడిచేటువంటి నడక కానివ్వండి, అది చూసే ప్రక్రియ కానివ్వండి, మన దాని బాబా యాప్ అని చెప్పాడు అక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే అది చివరి జంతు జన్మ, అక్కడి నుంచి మొట్టమొదటి మానవ జన్ముడుగా నెక్స్ట్ జన్మకు వచ్చేస్తాడు. కాబట్టి ఏమవుతోంది ఇక్కడ అంతా కూడా వాటి లక్షణాలు చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది, జంతు రూపానికి నిటారుగా నిలబడి ఉండే
లేక తల పైకెత్తే భంగిమ ఉండదు. దేనికి లేదు కదండి, అన్ని నిటారుగా. అది తల పైకెత్తడానికి అవకాశం లేదు. పులిని కానీ మనం ఏ జంతువు తీసుకున్నా కూడా అది నేలను చూడాల్సింది తప్ప అది పైకెత్తి ఇప్పుడు ఒక మనిషి రూపం వచ్చినప్పుడు ఆకాశాన్ని చూడడం అనేటువంటి దానికి కొంచెం కష్టం అనిపిస్తుంది జంతువులకి. కాబట్టి తల కిందకి వేలాడుతూ కిందకి చూస్తూ ఉండిపోవడం పోకడ దానికి ఉంటుంది. అది కిందే చూస్తుంది, ఆ పైన కనబడదు. పైన ఏముంది, ఆకాశం వైపు చూడాలంటే అది కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అయితే తోకలేని కోతులు అత్యంత పరిణితి కల తరగతులకు చెందిన జంతువులు మరియు అవి మానవుల వలె నిటారు నిలబడడానికి మొగ్గు చూపుతాయి. మనం చూస్తూ ఉంటాం కొన్ని చింపాంజీలు కానివ్వండి, ఇప్పుడు మనకు అవతాడు చెప్పినటువంటి యాప్ కానివ్వండి, కొన్ని మనకు కనిపిస్తాయి. ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్ మనం చూస్తూ ఉంటే ఆఫ్రికా అనే అడవుల్లో చూస్తూ ఉంటే ఒక అరుదైనటువంటి మనకి కొన్ని కోతులు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చింపాంజీలు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే కోతులు అనేటువంటిది మంకీస్ అనేది స్టార్ట్ అయినప్పటికీ అది నిలకడ ఉండవు. కానీ కొంచెం చింపాంజీ యాప్కి వచ్చేసరికి మాత్రం ఒక స్థిరత్వం వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే మిగతా నువ్వు అది ఆహారం కోసము అది ఫైట్ చేయడము ఒక స్థిరత్వం ఉంటుంది, యాప్ అనే చింపాంజీ వచ్చేసరికి మాత్రము. ఎందుకంటే అక్కడ నుండి ఒక స్థిరత్వం అనేది అంటే ఏమవుతోంది, ఆ పార్షియల్ కాన్షియస్ నుండి ఫుల్ కాన్షియస్నెస్ పొందేటువంటి ప్రక్రియలో భాగంగా దానికి ఒక మెచ్యూరిటీ, దానికి ఒక స్థిరత్వం వస్తుంది ఆ జంతువుల్లో కూడా చివరికి వచ్చేసరికి మాత్రము. కాబట్టి అది ఏమవుతోంది, మనం అబ్జర్వ్ చేస్తే కూడా మనిషి నిలబడినట్టే నిలబడగలుగుతుంది. సో మనిషి చూసినట్టు చూడగలుగుతుంది. మనిషి చెప్పే ప్రతి మాటని కూడా చక్కగా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే దానికి పార్షియల్ కాన్షియస్నెస్ మాత్రమే కాదు, దానికి పార్షియల్ దానికి ఇంటలెక్ట్ కూడా చెప్పాడు అవుతాడు. పార్షియల్ గా ఇంటలెక్ట్ అనేది వస్తుంది, కానీ ఒకటి మాత్రం ఫుల్ గా డెవలప్ అయిందని చెప్పాడు మనకి జంతువుల్లో. సో ఒకసారి మన డివైన్ థీమ్ ని కాస్త రివిజన్ చేసుకుంటే గుర్తుందండి మీకు, జంతువుల్లో పూర్తిగా డెవలప్ అయింది ఏంటి? పాక్షికంగా డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది బుద్ధి అండి జంతువుల్లో. కానీ అందులో అదే జంతువులో మనకి ఒక పూర్తిగా డెవలప్ అయింది ఏంటండి, ఫుల్లీ డెవలప్డ్ ఏంటి ఇక్కడ? అనే ప్రవృత్తి, ఇన్స్టింక్ట్. ప్రవృత్తి, ఇన్స్టింక్ట్. అరుణ, ఇన్స్టింక్ట్ అంటే ప్రవృత్తి అనేది పూర్తిగా డెవలప్ అయి ఉంది, అందుకే దాన్ని జంతు ప్రవృత్తి అంటారు. ఒక్కోసారి మనకి ఆధ్యాత్మిక మార్గంలో కొంతమంది గురువులు తమ శిష్యులకి ఒక మాట చెప్తూ ఉంటాడు, ఎందుకురా ఆ ప్రవృత్తి మానుకోరా అంటాడు. ఒక ప్రవృత్తి మానుకోవాలి. సాధారణంగా ఆధ్యాత్మిక జీవితం ఉన్నప్పుడు నిజానికి ప్రవృత్తి మనిషికి లేదు, బుద్ధి అనేది జంతువుకి లేదు. సరిగ్గా అర్థం చేసుకుంటే కరెక్ట్ గా ప్యారలల్ గా ఉంటుందండి. కరెక్ట్ గా అవతాడు చెప్పే మాటని కాస్త శ్రద్ధతో ఆలకిస్తే అంటే ఏం చెప్తున్నాడు, మనిషికి ప్రవృత్తి లేదు, అదే విధంగా జంతువుకి బుద్ధి లేదు. అది పాక్షికంగా ఉంటుంది, అది పూర్తిగా వాడినట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి అంటే జంతువుకి బుద్ధి లేదు, మనిషికి ఈ యొక్క ఇన్స్టింక్ట్ అనేది ప్రవృత్తి అనేది లేదు. కానీ ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం ఉంటుందని చెప్పాడు అవుతాడు. ఎందుకు మనకి ఇదే బైరమంగళలో ఏమన్నాడు అందరినీ, తన మాట వినని బిడ్డని ఆయన పెట్టిన టైటిల్ ఏంటండి, ఏమన్నాడు మనకి? ఇదే మనకి బైరమంగళలో 1939 టాకింగ్ ఎనిమల్ అండి. కరెక్ట్ నిర్మలా గారు, టాకింగ్ ఎనిమల్ అని చెప్పాడు. టాకింగ్ ఎనిమల్, మాట్లాడే జంతువు అన్నాడు అవుతాడు. అంటే మాట్లాడే జంతువు చూసారా, కాంబినేషన్ చూసారా, పదం చూసారా? అంటే మాట్లాడే జంతువు అంటే జంతువు మాట్లాడదు, మాట్లాడేది జంతువు కాదు. కానీ కాంబినేషన్ చూసారా, రెండు కాంబినేషన్. కారణం ఏంటో తెలుసా అండి? ఎందుకంటే ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఆలోచన అనేది ప్రారంభించనంత వరకు వాడు నా దృష్టిలో జంతువే. మనిషిగా పుట్టిన తర్వాత, మనిషి జన్మ ప్రాప్తించిన తర్వాత నీకు ఇచ్చినటువంటి గుణం ఏంటి? ఆలోచించే తత్వం నీకు ఇచ్చాను, ఆలోచించే వరం నీకు ఇచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇంకా నిన్ను నువ్వు జంతువుగానే చూసుకుంటున్నావు. అందుకే జంతువులాగే గడుపుతున్నావు. జంతువులాగే నువ్వు ఒక రకమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు నువ్వు అది అలాగే ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఏం జరుగుతోంది, మనిషిలో ప్రవృత్తి లేదు, మనిషిలో ఇన్స్టింక్ట్ లేదు. అకార్డింగ్ టు చార్ట్ నెంబర్ 10 మనకి రెఫరెన్స్ కావాలి అంటే మనకి డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 లో స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు క్లియర్ గా, అక్కడ నువ్వు జంతువుగా ఉన్నప్పుడు మాత్రమే పార్షియల్ గా ఇంటలెక్ట్ డెవలప్ అయ్యింది. అట్ ద సేమ్ టైం యానిమల్ గా ఉన్నప్పుడు నీకు ఫుల్ గా కంప్లీట్ గా డెవలప్ అయింది ఏంటి, ఇన్స్టింక్ట్ అన్నాడు అవుతాడు.
ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మానవ జన్మకు వచ్చేసరికి మాత్రము మీరు ఎంత వెతికినా సర్కిల్స్ లో మీకు ఇన్స్టింక్ట్ కనబడదు. ఎక్కడ మీకు చార్ట్ నెంబర్ 10 లో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మనిషిగా పుట్టిన తర్వాత మానవ జన్మలో ఆ ప్రవృత్తి అనేది లేదు. ప్రవృత్తి లేదు. అక్కడ చూస్తే కూడా అక్కడ మీకు పూర్తిగా డెవలప్ అయినటువంటి బుద్ధి అనేది జంతువులో లేదు. కాబట్టి మనిషిని అవతాడు ఏం చెప్పాడు, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఏమంటాడంటే కూడా, సో అతను టాకింగ్ ఎనిమల్, మాట్లాడే జంతువు. ఎందుకంటే నువ్వు ఇంకా నా నుండి ఆ లేబుల్ అంటే నా నుండి ఇంకా డెజర్వ్ అవ్వలేదు. వీడు ఈజ్ ద బెస్ట్ ఆఫ్ క్రియేషన్. ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఎందుకంటే మన ఎలాంటి ప్లేస్ లో బాబా దగ్గరగా పెట్టుకున్నాడు అంటే, ఎందుకంటే మన జీవితము మన జన్మలు ఎలా ఉండాలంటే బెస్ట్, ఈ క్రియేషన్ లోని బెస్ట్ అండి. మన మానవ జన్మ అనేది కూడా బెస్ట్ ఆఫ్ క్రియేషన్. నేను సృష్టించినటువంటి సృష్టిలో బెస్ట్ అంటూ ఎవరైనా ఉన్నాడు అంటే వాడు మానవుడే. కానీ మానవుడు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనేది ఒక్కసారి నేను చూస్తే నాకు చాలా బాధ కలుగుతున్నాడు అవుతాడు. ఆ బాధతో అన్న మాట, అదేదో కోపంతో అన్న మాట కాదు. టాకింగ్, నువ్వు మాట్లాడే జంతువు అని అంటుంటే ఆడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎంత బాధపడి ఉంటే ఆ మాటను ఉంటారు. అదే విధంగా గత అవతారం మన ఆదిశంకరాచార్య చూస్తే ఒక 90 ఏళ్ల వృద్ధుడిని ఓ మూఢ, యూ ఫూల్ అని తిట్టాడంటే ఆడు కోపంతో కాదండి, బాధతో. గురువులకి బాధ ఉంటుందండి, కోపం ఉండదండి. వాటి కోపాలకి వాటికి అతీతంగా ఉంటారండి గురువులందరూ కూడా. కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది ఆడ అర్థం చేసుకోవాలి. ఆడ బాధపడుతున్నాడు, అక్కడ వృద్ధుని చూసి బాధపడుతున్నాడు. ఇక్కడ అవతాడు ఈ అవతారం తీసుకుంటే తన మాట వినని బిడ్డకి ఎన్ని మాట చెప్పినా, ఎన్ని విషయాలు దారి చూపించినా కూడా వీడు దారిలోకి రావటం లేదే అని బాధపడుతున్నాడు అవతార్ మెహర్ బాబా. ఆ మాట మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు టాకింగ్ ఎనిమల్ నుంచి బెస్ట్ ఆఫ్ క్రియేషన్ గా వెళ్ళాలి అన్నప్పుడు యూ షుడ్ రికగ్నైజ్ అండ్ యూ షుడ్ ఐడెంటిఫై విత్ ద రియల్ థింగ్స్. దేంతో నువ్వు రికగ్నైజ్ అవ్వాలి, దేంతో నువ్వు ఐడెంటిఫై అవ్వాలి, నీ మానవ జన్మతో ప్రాప్తించింది ఏదైతే ఉందో దానిని ఫస్ట్ దాన్ని గుర్తించరా అంటున్నాడు అవుతాడు. ఎందుకు వచ్చావు నువ్వు, ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ లోకానికి ఏ ప్రయోజనం కోసం పంపించాను, ఈ టెస్టింగ్ గ్రౌండ్ కి ఎందుకు పంపించాను, నువ్వు చేసే పని ఏంటి, వచ్చిన పని ఏంటి అని అవుతాడు బాగా బాధపడుతున్నాడు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు ఆ యొక్క ప్రవృత్తి అనేది జంతువులో ఉంటుంది. అది ఎలా ఉంటుంది, పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రవృత్తి టాకింగ్ ఎనిమల్ అని చెప్పాడంటే అవతాడు ఒక మానవుడిని, ముఖ్యంగా తన మాట వినని బిడ్డని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ ప్రవృత్తి లేకపోయినప్పటికీ, ఇక్కడ మానవ జన్మలో ప్రవృత్తి లేకపోయినా కూడా ప్రవృత్తి యొక్క ప్రభావం ఉంటుంది. ఈ లైన్ అర్థం చేసుకోవాలండి. నీకు ఇన్స్టింక్ట్ లేకపోవచ్చు కానీ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్స్టింక్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, పూజ చేస్తున్నప్పుడు ఒక పల్లెంలో ఒక కర్పూరం పెట్టి హారతి ఇస్తారండి. హారతి ఇచ్చిన తర్వాత హారతి కాసేపటికి ఆరిపోతుంది, ఆ పల్లెం పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు పల్లెం తీసుకురండి, ఈ పల్లెం తీసుకొచ్చినప్పటికీ అక్కడికి మీకు కర్పూరం లేదు, అక్కడ వెలిగించలేదు, ఏ మంట లేదు. కానీ అక్కడ మంట ఆ పాత్రలో మీరు కర్పూరం వెలిగించారు అని ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అండి? ఆ జాడ ఉంటుంది హరి, ఆ మరకు ఉంటుంది, ఆ పాత్ర మీద ఆ మరకు ఉంటుంది. అంటే ఆ మరకే ఈ మనిషి జీవితంలో ఉన్న ఈ ప్రవృత్తి యొక్క ప్రభావము. వెతుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఏ పాత్రలో హారతి ఇచ్చాను అని వెతుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు ఆ కర్పూరం పెట్టి వెలిగించి హారతి ఇచ్చిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత కింద ఎలాగైతే ఒక మరక ఉండిపోయిందో దాన్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు, ఆహా నిన్ననే ఈ యొక్క పాత్రలో నేను హారతి ఇచ్చాను అని ఎలాగైతే నువ్వు తెలుసుకుంటున్నావో. కాబట్టి మెహర్ బాబా కూడా ఇప్పుడు నన్ను హరిప్రసాద్ని, ఒరే హరిప్రసాద్ యువర్ టాకింగ్ ఎనిమల్ అని నాకు అవతాడు చెప్తున్నాడు అంటే నాలో ఒక మరక ఉంది, ఒక ప్రవృత్తి యొక్క మరక ఉంది, జంతువుకి సంబంధించినటువంటి మరక నాలో ఉంది అని నన్ను గుర్తించమంటున్నాడు అండి. అక్కడ బాధపడడం కాదు. ఎందుకు బాబా నన్ను బాధ పెడుతున్నాడు, ఎందుకు బాబా అంత బాధపడుతున్నాడు అంటే ఒక్కసారి విచారణ చేయాలి. ఎందుకు బాబా నన్ను అలా అంటున్నాడు అనేటువంటిది కాకుండా, అలా బాధపడడం నేను బాధపడకుండా ఆయన బాధను గుర్తించి దీని వెనక అంతరార్థం ఏంటి, హరిప్రసాద్ని మెహర్ బాబా టాకింగ్ ఎనిమల్ అనే మాట ఎందుకు అన్నాడు అన్నప్పుడు విచారణ చేసుకున్నప్పుడు నాలో కంటికి కనిపించినటువంటిది, నేను గుర్తించినటువంటి జంతుత్వము నా ప్రీతముడికి కనిపించింది. నాకు ఎవరు చెప్పలేదు. నా వరకు బాగున్నాను, నువ్వు బెస్ట్ అన్న చుట్టుపక్కల చెబుతున్నా కూడా నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్నటువంటి మరకలు నాకు ఎవరికి తెలుస్తుంది, నా ఆత్మకి అంతర్యానికి తెలుస్తుంది. కాబట్టి నా జన్మకారకుడికి తెలుస్తుంది. ఆ మాట అంటున్నాడు అంటే ఏంటి ఇక్కడ అర్థము, ఆ మరక ఏంటి, అదే ప్రవృత్తి యొక్క ప్రభావము.
కాబట్టి నువ్వు జంతువుగా ఉన్నప్పుడు ఏ సంస్కారాలు అయితే పోగు చేసుకున్నావో వాటి ప్రభావం ఉంటుందిరా నీకు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి బాబా? ఈ యొక్క టాకింగ్ ఎనిమల్ నుంచి నీ చేత నీ నోటి ద్వారా ఎస్ యు ఆర్ బెస్ట్ ఆఫ్ క్రియేషన్ అని ఎటువంటి అవార్డు నీ నుండి పొందాలంటే ఎటువంటి యోగ్యత సంపాదించుకోవాలి బాబా అంటే అదే మెసేజ్ లో చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి? నీ యొక్క జన్మని, నీ యొక్క ప్రయోజనాన్ని గుర్తించాలి. ఈ మానవ జన్మతో పాటు నేను నీకేదైతే బహుమతులు ఇచ్చానో వాటిని గుర్తించాలి, గుర్తుంచుకోవాలి, సద్వినియోగం చేసుకోగలిగితే తప్ప ఈ జన్మకి ఈ క్రియేషన్ నువ్వు బెస్ట్ అనిపించుకోవు నా చేత. కాబట్టి అంత అవార్డు రావాలి, అటువంటి డిజర్వ్ అవ్వాలంటే మాత్రం ఆ యోగ్యత నువ్వు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతోంది? స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా. కాబట్టి అక్కడ నువ్వు చేసినటువంటి ఏదైతే అక్కడ పాక్షికంగా డెవలప్ అయినటువంటి బుద్ధి ఏదైతే ఉందో నువ్వు మనిషి జన్మకు వచ్చేసరికి పూర్తిగా డెవలప్ అవుతుంది. కాబట్టి మరొక్కసారి మనకు అవుతాడు చెప్పే మాట ఏంటి? ఈ యొక్క జంతువుకి బుద్ధి లేదు, మనిషికి ప్రవృత్తి లేదు. ఇదే మాట మనకు చెప్తున్నాడు అవుతాడు మళ్ళీ కంటిన్యూ చేస్తూ. సో ఏమైపోయింది? ఈ విధంగా చివరకు అనేక యుగాలు కాలచక్రాల తర్వాత చిట్ట చివరి జంతు రూప జాతికి పూర్వం ఉండే జాతి సంస్కారాలన్నీ చిట్ట చివరి జంతు రూప మాధ్యమం ద్వారా అనుభవించబడి ఖాళీ చేయబడిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జంతు రూప జాతి నుండి వేరుపడుతుంది. సేమ్ మనకు అదే ప్రాసెస్ చెప్తున్నాడు అవుతాడు. డిసోసియేట్ అయిపోవడము అయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ వెంటనే వాటి విడిచిపెట్టినప్పటికీ కూడా దేనికి సంబంధించిన సంస్కారాలు మిగిలి ఉంటాయి అన్నప్పుడు గతంలో విడిచిపెట్టినటువంటి ఆ శరీరానికి సంబంధించినటువంటి సంస్కారాలు మిగిలే ఉంటాయి. కాబట్టి నిలిచే ఉంటాయి. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము ఈ చిట్ట చివరి జంతు రూప జాతి సంస్కారాల మీద కేంద్రీకృతమై లేక లగ్నమై ఉంటుంది. ఎరుకగల ఆత్మ మరొకసారి ఏ రూపం లేకుండా ఉంటుంది. సేమ్ అది మనకు అదే ప్రాసెస్ చెప్తున్నాడు అవుతాడు. సో ఏమైపోతుంది అంటే ఒక్కొక్క జంతు రూపం తీసుకున్న తర్వాత మరో జంతు రూపంతో అసోసియేట్ అయ్యే లోపల అక్కడ ఏం జరుగుతోంది? ఎటువంటి ఒక చైతన్యం అనేది ఎక్కడ ఉంది? దేని మీద కేంద్రీకృతం అయి ఉంది? ఎందులో కేంద్రీకృతం అయి ఉంది అంటే సంస్కారములలో కేంద్రీకృతం అయి ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గాని మనకి ఇప్పటి వరకు జరిగింది. కాబట్టి తర్వాత అవుతాడు చెప్పేటువంటి యొక్క విషయాల్ని ఆ ప్రయాణం అనేది నాతో నేను కనెక్ట్ చేసుకుంటే, వ్యక్తిగతంగా కనెక్ట్ చేసుకుంటే సో జంతువు నుండి నా ప్రయాణం అనేది ఎలా కొనసాగింది అనే విషయాల్ని కూడా మనకి అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా మనము తర్వాత మెహరోపాసనలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఓకేనండి. సో ఎవరికైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. సో ఇది క్లారిఫికేషన్స్ ఏం లేకపోతే సో నెక్స్ట్ మన సెషన్ అంతా మనం కంటిన్యూ చేద్దాం అన్నమాట. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ పాట ద్వారా నాకు మన అవతారుని నామానికి మరియు రూపానికి ఉన్న మహత్వం మరియు ఆయన నామాన్ని మన నిత్య జీవనంలో ఎలా చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఆ పాటని పాడే ప్రయత్నం చేస్తాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా నామస్మరణం ప్రేమతో చేద్దాము రండి రండి, జన్మెత్తించు సుమండి రండి. మెహర్ బాబా నామస్మరణం ప్రేమతో చేద్దాము రండి రండి, జన్మే తరించు సుమండి రండి, జన్మే తరించు సుమండి. ఎంత సుందరము మెహరు రూపం, ఎంత సుందరము మెహరు రూపం, ఎంత మధురమి మెహరు నామం, ఎంత మధురమి మెహరు నామం.
అంతరంగమున అలరించేనా, అంతరంగమున అలరించేనా, చింతలు తొలగు సుమండి రండి, చింతలు తొలగు సుమండి రండి, జన్మే తరించు సుమండి రండి, మెహరు బాబా నామస్మరణం ప్రేమతో చేద్దాము రండి రండి, జన్మే తరించుమండి రండి, జన్మే తరించుమండి. చిరునవ్వులతో మనసును దోచి మురిపించే మై మరపించేను, మురిపించే మై మరపించేను, చిరునవ్వులతో మనసును దోచి మురిపించే మై మరపించేను, పురుషోత్తముడని పూజార్హుడని, పురుషోత్తముడని పూజార్హుడని, మెహరు స్మరణము చేదము రండి, జన్మే తరించు సుమండి రండి, జన్మే తరించు సుమండి. మెహరు బాబా నామస్మరణం ప్రేమతో చేదము రండి రండి, జన్మే తరించు సుమండి రండి, జన్మే తరించు సుమండి. ప్రేమతో చేయుడు మెహరు మెహరు, ఆర్తితో చేయుడు మెహరు మెహరు, ప్రేమతో చేయుడు మెహరు మెహరు, ఆర్తితో చేయుడు మెహరు మెహరు, ప్రేమ వడి చేయగ శుభములు కూర్చెడు మెహరు బాబా మెహరు 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 మెహరు, నీలోనున్న మెహరు మెహరు, మెహరు మెహరు, పనిలోనున్న మెహరు మెహరు, వదలకు వదలకు మెహరు మెహరు, జారుడు బంగారు కొంగును పట్టి వదలక చేయును మెహరు నామం మెహరు మెహరు మెహరు, మెహరు మెహరు మెహరు, మెహరు 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 మెహరు, మెహరు 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 మెహరు, మెహరు మెహరు, మందిరమైన మెహరు మెహరు, మసీదునైనా మెహరు మెహరు, మందిరమైన మెహరు మెహరు, గురుద్వారమున మెహరు మెహరు, మందిర మసీదు గురుద్వారముల పూజలందునే మెహరు బాబా మెహరు మెహరు మెహరు, మెహరు 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 మెహరు, సర్వరాజుడు మెహరు మెహరు, సర్వరక్షకుడు మెహరు మెహరు, సర్వరాజుడు మెహరు మెహరు, సర్వరక్షకుడు మెహరు మెహరు, సర్వజనులకు తల్లి తండ్రి గురువు దైవం మెహరు బాబా మెహరు 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 మెహరు, మెహరు 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 మెహరు, సౌఖ్యములోన మెహరు మెహరు, బాధలలోన మెహరు మెహరు, సౌఖ్యములోన మెహరు మెహరు, బాధలలోన మెహరు మెహరు, సుఖ దుఃఖాలకు అతీతముగా నన్ను నడిపించేది మెహరు బాబా మెహరు 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 మెహరు, మెహరు బాబా
నామస్మరణం ప్రేమతో చేద్దాము రండి రండి జన్మే తరించు సుమండి రండి జన్మే తరించు సుమండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 मेहर मेहर हरे 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 मेहर
हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे हरे शाश्वत प्रीतम अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How could your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. Thought cannot reach you, and word cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but veiled reflection of your love divine. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind
in your fire and flame. Acceptito meher in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O meher, my aarti. Accept, O meher, my song. You are beginning and end of all things. 'Tis you alone who assumes every role. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How could your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. అవతార్ చెప్పబోయేటువంటి మరికొన్ని మాటల్ని
శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించని సంస్కారాలను కూడా సహకరింప చేసుకుంటూ ఎరుకతో నిజంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనం కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. తర్వాత మెహరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.